స్పీచెస్ వినటము మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. సో అట్లాంటి ఎన్నో అంశాలు. గుకేష్ గారు మొన్న ప్రపంచ చెస్ ఛాంపియన్ అయినప్పుడు గుకేష్ గారు ఎన్నో మ్యాచ్లలో ఓడిపోయాడు. అయినా కూడా ఆ పిల్లవాడు సహనంతో, పట్టుదలతోటి నేను ఏదైతే అనుకున్నానో అది సాధించాలి అని దానికోసమే తప్పించుడు, దానికోసమే ఆరాటపడ్డాడు, దానికోసమే పోరాడాడు. ఇట్లా ఒకానొక రోజు నాకంటూ ఒక రోజు వస్తుంది, నాకంటూ ఆ సమయం వస్తుంది అని నిరాశ పడకుండా ముందుకు ప్రయాణం చేసినప్పుడే వన్ బై వన్ మనం సక్సెస్ వస్తాం. కాబట్టి ఎప్పుడైనా కూడా నేచర్ అనేటటువంటిది మనందరికీ సమానంగానే ఉంటది. నేచరు, దేవుడు, యూనివర్స్ అనేది మనందరికీ సమానమైన అవకాశాలను ఇస్తుంది. మనందరి మీద అదే వైబ్రేషన్స్ ఉంటాయి. కానీ మనము నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ, బలహీనంగా ఉన్నప్పుడు కానీ, ఆ బలహీనమైన వైబ్రేషన్స్ ఉన్నప్పుడు మనకు కొంచెం నిరాశ, నిస్పృహ అనిపించవచ్చు. వాటిని కూడా మనము ఛేదించవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాల్సిన లక్షణం, క్వాలిటీ, ఒక ఉద్యమకారునికి ఉండాల్సినటువంటి ఆ క్యారెక్టర్, ఆ క్వాలిటీ, ఇవన్నీ కూడా పట్టుదల వదలొద్దు. ఏదైతే అనుకున్నామో అది సాధించటానికి ఇంకా మనం ఎక్కడ సరి చేసుకుంటూ ముందుకు పోవాలనో అలా ముందుకు పోతేప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు రోడ్డు ఎప్పుడు సమానంగా ఉండదు, ఎత్తు ఉంటది, పల్లం ఉంటది కదా. ఎత్తు పల్లాలు కామన్ అనుకోవాలి. అట్లా ఈ ఎత్తు ఎక్కినప్పుడే పల్లం వస్తుంది, ఈ పల్లం దాటినాకనే ఎత్తు వస్తుంది. అంతే, ఆ ఎత్తు పల్లాల యొక్క కలయికే గమ్యం. సేమ్ కష్ట సుఖాల ప్రయాణమే జీవితం. సో ఇవన్నీ మనల్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి వస్తున్నటువంటి ఛాలెంజెస్ ర్యాంక్ అచీవ్మెంట్ కావచ్చు, తర్వాత రిటైలింగ్, రిక్రూట్మెంట్, టీమ్ అచీవ్మెంట్ కావచ్చు. సో మనం అలా ప్రయాణం చేస్తూ పోతుంటే అందులో భాగంగా ఇంకా సరి చేసుకోవాల్సిన ఏందో మనకు వస్తుంటాయి, మనం ముందు పోతుంటాం. సో అట్లా మనం మండే టు సండే వరకు మనం ఎన్నో విషయాల్ని ఎంటర్‌ప్రెన్యూర్ గా వెల్నెస్ మార్నింగ్ లో నేర్చుకుంటూ పోతున్నాం. వెల్నెస్ మార్నింగ్ అనగానే నాట్ ఓన్లీ ఒక హెల్త్ విషయంతో పాటు ఇంకెన్నో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంబంధించిన విషయాలు అన్ని కూడా మనకు ఉంటుంటాయి. ఒక్కొక్క వీడియో కావచ్చు, ఒక్కొక్క స్పీచ్ కావచ్చు, దాంట్లో మనం వెతికితే ఎంత అద్భుతంగా మనకు అనిపిస్తుంది అంటే అసలు ఇవన్నీ కూడా మనకు నిజమైనటువంటివే. ఇక్కడ చూడు, మిమ్మల్ని ధనవంతులుగా చేసే పవర్ఫుల్ రహస్యాలు ఉన్నాయి చూడండి. ఈ రహస్యాలు ఒకసారి ఏంటి, ఆ పవర్ఫుల్ రహస్యాలు మనం ఒకసారి చూద్దాం. అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది, బట్ ఎవరూ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయరు. మీ అందరి కోసం ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే శ్రావణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్, లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 15 గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా మందికి డబ్బు సంపాదించాలన్న కోరిక ఉంటూ ఉంటుంది, కావాల్సిన లైఫ్ ఇచ్చాలన్న ఆశ ఉంటూ ఉంటుంది. ఎందుకు అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే శ్రావణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్, లివ్ రిచ్, హ్యాపీ. ఇక్కడ చూడండి, మైండ్ఫుల్ మిలియనీర్ గా, లివ్ రిచ్, హ్యాపీగా జీవించటం, సక్సెస్ఫుల్ లైఫ్ రా అంటే మనము మిలియనీర్ కావాలన్నప్పుడు మన మైండ్ఫుల్నెస్ అంటే అవేర్నెస్, అవగాహన ఎంత ఉంటే
మనము రిచ్ గా జీవించటం, హ్యాపీగా జీవించటం, సక్సెస్ఫుల్ లైఫ్ లో ఉండటము అనేటటువంటి అంశము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. క్యాష్ రిచ్చా, అసెట్ రిచ్చా? చాలా మంది ఒక ఈ సందిగ్ధంతో పడతారు. సార్ నేను క్యాష్ రిచ్ పీపుల్ జీవితం కావాలన్నా, అసెట్ రిచ్ పీపుల్ జీవితం కావాలన్నా అని తెలియకుండా ప్రయాణం చేస్తుంటారు. అసెట్ రిచ్ ఏంటి సార్? నాకు 5 ఎకరాల భూమి ఉంది, అసెట్. ఆ అసెట్ లో రిచ్, కానీ నా దగ్గర 10,000 కూడా లేవు. ఆ 5 ఎకరాల భూమిని 6 నెలలు కష్టం చేసి 6 నెలలు శ్రమ పడితే ఓల్కాడ అప్పు తెచ్చి నేను పంటలు పండించి, సీడ్ ఇన్వెస్ట్మెంట్ కూడా నేను అప్పు తెచ్చి, లేబర్ ఛార్జెస్ అన్ని పెట్టుబడి పెట్టి 6 నెలలు కష్టపడి పంట కోసే టైంలో వాన్ వచ్చి, తుఫాన్ వచ్చి మొత్తం సర్వనాశనం అయింది. భూమి ఉందా అంటే ఉంది, సంపద అది ఉంది. ఏది? నువ్వు అసెట్టే, రిచే. నువ్వు ఏం లేని వ్యక్తి కన్నా, కూలి చేసుకునే వ్యక్తి కన్నా, రోజు దినసరి కూలీకి రోజు అడ్డ మీద కూర్చున్న వాళ్ళ కన్నా నయమే కదా, చాలా గొప్ప నయం కదా. నీకు ఆస్తి లేదని కాదు, ఇగో 5 ఎకరాల భూమి ఉందనే పిల్లనిచ్చారు కదా. మరి నువ్వు అసెట్ రిచ్ నీ లైఫ్ ను సక్సెస్ఫుల్ వైపు తీసుకుపోయే పరిస్థితి ఈ రోజులలో లేదు. కాబట్టి అసెట్ రిచ్ కాదు, ఇండస్ట్రీ మీరు అర్థం చేసుకోవాల్సింది క్యాష్ రిచ్ పీపుల్ లైఫ్ ఇస్తుంది. అంటే క్యాష్ లో ఎప్పుడంటే అప్పుడు వీక్లీ ఇన్కమ్ వచ్చేటట్టుగా, నెల మొత్తం పని చేస్తే నెల తర్వాత జీతం కోసం ఎదురు చూసేది కాదు. ఈ వారం మనం సేల్స్, టర్న్ ఓవర్, రిక్రూట్మెంట్, రిటైలింగ్, టీమ్ వర్క్ ఆల్ జరిగింది. ఈ వారం మనకు సాటర్డే మొదలవుతుంది, ఫ్రైడే మిడ్ నైట్ క్లోజ్ అవుతుంది. ఈ 7 days వీక్ సేల్స్ టర్న్ ఓవర్ ఉంది. ఆ టర్న్ ఓవర్ నీకు ఇమ్మీడియట్ గా నీకు ఇన్కమ్ రూపంలో క్రియేట్ అయ్యి నీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ కావటం ఈ క్యాష్ రిచ్ పీపుల్ లీవ్ స్టైల్లోకి వెళ్ళిపోతాం, లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతాం మనము. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ వీడియో. మీరు చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్క మైండ్ఫుల్ గా అయితే నువ్వు ఆలోచనతోటే ఉన్నావా, నీకు మైండ్ పనిచేస్తుందని మనం అనుకుంటాంగా. అసలు మైండ్ఫుల్నెస్ ఏ విధంగా మిలియనీర్ అయ్యే విధంగా, ఆ మిలియనీర్కి ఏముండాలి? రిచ్ గా, హ్యాపీగా, సక్సెస్ఫుల్ గా కావాలంటే ఏం చేస్తాడో వినండి. హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 15 గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా మందికి డబ్బు సంపాదించాలన్న కోరిక ఉంటుంది, కావలసినట్లు లైఫ్ లీడ్ చేయాలన్న ఆశ ఉంటుంది. బట్ ఎందుకు కొంతమందికి స్కిల్ ఉన్నా, ఆపర్చునిటీస్ ఉన్నా అది అసమర్థతన, లేదు అంటే స్ట్రాటజీస్ తెలియకనా, లేదు అంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైన అవగాహన లేకనో తెలియదు. కానీ చాలా సార్లు అనుకున్నది అచీవ్ చేయలేము, ఉన్నది కూడా పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇంకొంతమంది మాట్లాడేది ఏంటంటే, ఇటువంటి టైంలో ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ ని కంటిన్యూస్ గా చూస్తూ ఉంటుంటామో, డబ్బుదేముందిలే అసలు ఎలా అయినా సంపాదించవచ్చు అన్న మోడ్ లో వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఏ విధంగా దీన్ని చూడాలి అంటారు? అసలు డబ్బు సంపాదించాలి అంటే ఫాలో అవ్వాల్సిన ఫార్ములాస్ ఏంటి? అయితే మీరు ఇంత క్వశ్చన్ అడిగారు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మనిషి యొక్క నిజమైన స్నేహితుడు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. నిజమైన స్నేహితుడు మనకి మనమే. మనిషి యొక్క నిజమైన స్నేహితుడు ఎవరంటే డబ్బు. అది నేను చెప్పడం కాదండి, మహానుభావుడు చాణక్యుడు అని చెప్తున్నారు. సో చాలా మందికి చాణక్యుడు అంటే తెలుసు, ఒకవేళ ఎవరైతే తెలియదో వాళ్ళకి చెప్తాను. చాణక్యుడు పెద్ద పెద్ద మహారాజులకి, చక్రవర్తులకి మొత్తం మైండ్ సెట్ కానీ ఇలా సజెషన్స్ అంతా ఇస్తూ ఉండేవారు. వాళ్ళని ఎలా డబ్బులు మేనేజ్ చేసుకోవాలి, ఎలా పరిపాలన చేయాలి అన్ని ఎన్నో చెప్పేవారు అనమాట. అయితే చాలా మంది ప్రజలు వచ్చి, మీరు ఎప్పుడు వాళ్ళకే చెప్తారా, మాలాంటి వాళ్ళకి చెప్పరా, సాధారణ వాళ్ళు డబ్బులు ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు ఎలా సంపాదించాలి అని అడిగితే ఇంకా ఆయన ఎన్నో సూత్రాలు రాశారు. What if I told you that the root cause of procrastination is not fear of failure but fear of success? రాశారు. దాంట్లో నుంచి కొన్ని, అంటే మనకి సమయం చాలా తక్కువ కాబట్టి కొన్ని నేను తీసుకుంటాను.
కొట్టినట్టే ఉంటాయి, కానీ అది ఆయన చెప్పింది మన మంచి కోసమే. సో ఇవి నాకు కూడా కాదు, ఆయన చాణక్యుడు మహానుభావుడు, ఆయన చెప్పింది. సో అర్థశాస్త్రంలో కానీ వీటిలో నుంచి కొన్ని తీసుకున్నాం. అయితే ఈయన ఏం చెప్తారంటే, ఇక్కడ మనం మాట్లాడుకునేది 7 rules టు బికమ్ రిచ్ అనే దాని గురించి. 7 rules లో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఆయన చెప్పేది మనిషి యొక్క నిజమైన స్నేహితుడు ఎవరు అంటే డబ్బు. అంటే ఎందుకు డబ్బు? మీరు అన్నారు మనిషికి ఎవరు ఇష్టం అంటే తనని, కానీ మనకు కూడా కొన్నిసార్లు చిరాకు వస్తుంది ఒకవేళ డబ్బులు సంపాదించకపోతే. అరే ఏంట్రా ఈ లైఫ్, చి అసలు సుఖం లేదు, బండి మీద వెళ్ళాలా, ఇంత ఇబ్బందిగా వెళ్ళాలి, సైకిల్ దొక్కుంటూ వెళ్ళాలా అని అనుకుంటాం. మనల్ని మనం రెస్పెక్ట్ చేయము, పక్కన వాళ్ళు రెస్పెక్ట్ చేయరు, రిలేటివ్స్ రెస్పెక్ట్ చేయరు, సొసైటీ రెస్పెక్ట్ చేయదు. కానీ ఎప్పుడైతే ఒకసారి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టామో అందరూ రెస్పెక్ట్ చేయడం మొదలు పెడతారు. మిమ్మల్ని ఈవెంట్స్ కి, ఫంక్షన్స్ కి గెస్ట్ లుగా పిలుస్తారు, ఫ్రంట్ రోలో కూర్చోబెడతారు, రాగానే మీకు ఏమైనా గిఫ్ట్ ఇస్తారు, మిమ్మల్ని ఒక విఐపి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో డబ్బు అనేది లేకపోతే నీకు రెస్పెక్ట్ చేయరు అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు. సెకండ్ పాయింట్ ఏం చెప్తారంటే, నీకు డబ్బు. హలో, బయ్యప్ శ్రీనివాస్ రెడ్డి గారు ఓ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఓ జిరాక్స్ మిషన్ సెంటర్ లో పెట్టినప్పుడు, ఓ మైనింగ్ దాంట్లో నువ్వు టిప్పర్లు కొని ఒకటి కిరాయికి పెట్టు, డబ్బులు గాల్లో ఏరుకోవచ్చు, నీకు అంత డబ్బులు వస్తాయంటే ఆయన టిప్పర్ పెట్టి గాలి జనార్దన్ రెడ్డి అనే ఒక పెద్ద ఎపిసోడ్ ఉంది, మీకు అర్థమైంది. గాలి జనార్దన్ రెడ్డి ఆ టైంలో మైనింగ్ దాంట్లో ఈయన టిప్పర్ పెట్టి కోట్ల రూపాయలు పోగొట్టుకుండు, అన్ని పోయినాయి, అప్పుల పాలైండు, ఇంటి దగ్గర ఉన్న 5 ఎకరాలు కూడా అమ్మిండు, ఏం చేయాలనో తెలవని పరిస్థితి. ట్రెడిషనల్ వ్యాపారాలు, బిజినెస్, సాంప్రదాయ విధానాలు చేసే వాళ్ళ బాధలు చూడండి ఎట్లున్నాయి. అతను ఊళ్ళోకి పోయి ఎవరినన్నా అప్పడుదామంటే, అమ్మో శ్రీనివాస్ రెడ్డి వస్తుండ్రు, అప్పులు అడుగుతారు అని వాళ్ళు ఉరికేదట, ఎదురు వచ్చేవాడే లేకపోయేదట. ఫంక్షన్స్ పిలవటానికి, ఎవడన్నా ఫంక్షన్స్ పిలవటానికి కూడా వాళ్ళ ఇంటికి కార్డు ఇస్తానికి భయపడేవారు రాకపోయేదట, అప్పడుగుతాడేమో. అంటే మీరు చూడండి, డబ్బు గనక మనిషి దగ్గర లేనప్పుడు, సంపాదన లేనప్పుడు, అవసరాలు తిననప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంత చులకనగా చూస్తారో, ఎంతగా అసల్ని గౌరవించరు, రెస్పెక్ట్ చేయరు. ఆ పరిస్థితులలో ఉన్నటువంటి వ్యక్తి ఇండస్ 7th క్లాస్, ఆయన 10th క్లాస్ పరీక్షలు రాసింది. అతను ఇందులో 4 crores ఎర్న్ చేయటం లైవ్ ఎగ్జాంపుల్. నేను ఎందుకు చెప్తున్నట్టు, ఎక్కడెక్కడో మనకు అనవసరం. ప్రేమ్ సార్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి మన కళ్ళ ముందుల రోజు వచ్చి మాట్లాడే ఆయన చెప్పేటటువంటి మాట మనం రోజు వింటుంటాం. ఆయన చెప్పినటువంటి విధానం రియల్ గా, నేను మా ఇంట్లో కూడా మా మేడం తోటి, ఇగో ఈ విధమైన నేను బిజినెస్ చేస్తున్నా అంటే, ఇగో ఎంత వస్తాయి బిజినెస్, ఇట్లా నాకు వారానికి 2.5 లక్షలు, నెలకు 10 లక్షలు వస్తాయట నేను మొదలు పెట్టినా అంటే, ఫస్ట్ నువ్వు ఇంటి కిరాయి ఉన్నది కదా, ఓనర్ వస్తాడు, ఓనర్ రాకముందుకు ముందు 5,000 ముందు కట్టు, 10 లక్షలు నువ్వు సంపాదిద్దు కాదని హేళనగా మాట్లాడిందట వాళ్ళ మేడం. అసలు ఇండస్ట్రీ వాళ్ళు ఐడియేషన్, నువ్వు నన్ను ఒక 1 year డిస్టర్బ్ చేయకు, నేను నీకు నెలకు 10 lakhs సంపాదించే స్టేజ్కి నేను వెళ్తాను, నన్ను నమ్ము అని భార్యని వేడుకుంటుండట పోయి. నువ్వు ఇంట్లో ఉప్పులు లేవు, పప్పులు లేవు, పిల్లల ఫీజులు ఇవన్నీ లేవు, ముందు ఇంటి కిరాయి, ఇంటి ఓనర్ మన ఇంటికి రాకముందుకే కట్టు, నువ్వు 10 లక్షల తర్వాత సంపాదిద్దు అని మాట్లాడే వరకు చాలా బాధపడుతూ కుంగిపోయి కూర్చొని ఆలోచన చేసింది. అంటే ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి. నేను ఏమంటున్నా అంటే, మన బిజినెస్ పెట్టగానే విపరీతంగా అందరూ అరే ఏం ఎక్సలెంట్ బిజినెస్ కాన్సెప్ట్ టేకప్ చేసిన, వండర్ఫుల్ ఆపర్చునిటీ, నేనున్నా, నేను కూడా చేస్తాను, ఎవరు ఉరికిరా సుమా. నీకు ఆ ఛాలెంజెస్ లో రాటు తేలేటట్టుగా నీ దృఢ సంకల్పం, నీ మైండ్ ఆ విధంగా దృఢత్వం, మానసికంగా నువ్వు ఎదుగుతావు. మానసిక దృఢత్వం కావాలి. వయసు 25 సంవత్సరాలు వస్తే శారీరక దృఢత్వం ఎట్లొస్తుందో మానసికంగా కూడా ఎదగాలి.
ఎంటర్‌ప్రెన్యూర్ కి వచ్చే ఛాలెంజెస్ నిన్ను మానసికంగా దృఢంగా చేస్తున్నాయని మీరు నమ్మండి. ఒకరికి ప్రజెంటేషన్ చెప్పడానికి పోయినప్పుడు అతను మనల్ని 1,00,000 ప్రశ్నలు అడిగి రేపు రాపో చూద్దాంలే అని చులకనగా చూడొచ్చు. కానీ నువ్వు మానసికంగా దృఢంగా ఉన్నట్టు ఇవన్నీ కామనే అని ముందుకు పోవటానికి ఈ మైండ్ఫుల్నెస్ అనేటటువంటి ఈ వీడియో ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇగో డబ్బే నీకు స్నేహితుడు, డబ్బు ఉంటే రెస్పెక్ట్, లేకపోతే ఎవరు పట్టించుకోరు. ఇక చూడండి, మీకు డబ్బు లేకపోతే అడవిలో నివసించటం మంచిది. ఎవరు చెప్తున్నారు ఇది? చాణక్యుడు చెప్పే సూత్రాలు. లేకపోతే అడవిలో నివసించడం మంచిది అంటారు. వెళ్ళిపో, అడవిలోకి వెళ్ళిపో, అక్కడ ఉండి ఆకులు అలములు పళ్ళు తినేసాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎవరో నిన్ను గౌరవించరు. నిన్ను గౌరవించకపోతే నీకే చిరాకు వస్తుంది. నీ వైఫ్ కూడా అరే నన్ను సుఖ పెట్టట్లేదు, నన్ను సంతోష పెట్టట్లేదు, నాకు కంఫర్ట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటది. పిల్లలు కూడా సరిగ్గా చదివించకపోతే వచ్చి మా నాన్న ఇంతేలే అని చెప్పి అప్పటి వరకు హీరోగా అనుకున్న వాళ్ళు కూడా నిన్ను జీరోగా చూడటం మొదలు పెడతారు. రిలేటివ్స్ నిన్ను తక్కువ చూడటం మొదలు పెడతారు. సొసైటీ తక్కువగా చూడటం మొదలు పెడుతుంది. అంతెందుకండి, రీసెంట్ గా లక్కీ భాస్కర్ అని సినిమా వచ్చింది. దాంట్లో ఒక చిన్న సీన్ ఏంటంటే దుల్కర్ సల్మాన్ ఒక గోల్డ్ షోరూమ్ కి వెళ్తారు. అక్కడ డైమండ్స్ కొనడానికి. అంటే అక్కడికి వెళ్తే ఎవరు ఏది కనీసం ఏమి పట్టించుకోరు, ఏది జ్యూస్ కూడా ఎవరు. అయితే ఈయన ఏం చేస్తాడంటే లేచి వాటర్ తాగుతాడు. వాటర్ తాగగానే కొంతమందిని అబ్జర్వ్ చేస్తాడు. ఎవరైతే పెద్ద కారులో వచ్చారో వాళ్ళ కారు కీ తీసుకొని లోపలికి పంపించి అంతా చేసి వాళ్ళకి జ్యూసులు అంతా ఇస్తారు. ఇది ఈయన తట్టుకోలేడు. అయితే ఇంకొక ఆయన ఏమంటాడంటే వాళ్ళ ఒంటి మీద 2 గ్రాముల బంగారం కూడా లేదు, వాళ్ళు డైమండ్స్ ఎలా కొంటారని నువ్వు అనుకుంటున్నావు అని అనగానే ఈయన కోపం వచ్చేసి వెంటనే వెళ్ళి 16 లక్షల కారు కొనుక్కొని రాగానే అప్పటి వరకు అవమానించిన వాళ్ళు, అప్పటి వరకు తక్కువ చూసిన వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆ రోజే గంట తర్వాత కారు కొనుక్కొని వేసుకొని వస్తే అందరూ షాక్ అయిపోతారు. అరే ఇంత పెద్ద కారు వచ్చింది ఎవర్రా అని చెప్పి చూస్తే ఈయన. అంతవరకు చిన్న కారులో వచ్చిన అతను ఒక్కసారిగా 16 లక్షల కారులో వచ్చేసరికి, అంటే ఎప్పుడో స్టోరీ కాబట్టి అప్పట్లో 16 లక్షలు అంటే ఎక్కువ కదా, అందరూ గౌరవించడం మొదలు పెడతారు. వచ్చి గోల్డ్ డైమండ్ కొనేస్తారు. ఆయన అదే అంటారు, నేను నగలు కొనడానికి రా, వాడు అహంకారాన్ని కొనడానికి వచ్చారు. ఈ పాయింట్ కోసమే నేను చెప్పేది మీకు. నిన్ను అవమానించినోడిని గాని, నిన్ను తక్కువ చూసినోడిని గాని, నువ్వు చిన్న ఉద్యోగిని నిన్ను లైట్ తీసుకున్నోడిని గాని, వాడిని అహాన్ని సుశీరా ఏమంటుండు, నేను నగలు కొనడానికి కాదు, నీ దగ్గర అహంకారం ఉందిరా, నీ అహాన్ని కొనడానికి వచ్చిర్రా నేను అని చూయించేటటువంటి ఆ తలంపు చూడండి. అంటే నేను వస్తే లైట్ తీసుకుంటావా, నేను వస్తే చిన్న చూపు చూస్తావా, నేనంటే నీకు లెక్క లేదా? ఎంత మంది దగ్గర ఎదుర్కొంటాం. డబ్బులున్నోని ఒక విధంగా ట్రీట్ చేస్తారు, డబ్బులు లేని ఒక విధంగా ట్రీట్ చేస్తారు. కార్డు డబ్బులున్నోని ఇంటికి పోయి భర్త భార్య వానికి టైం తీసుకొని ఇచ్చొస్తుంటారు. మనం లైట్ తీసుకొని నీ కార్డు పంపినా నువ్వు వచ్చేసాయి, వస్తే వచ్చిండు పోతే పోయిండ్రా అంటే నీ ఇన్విటేషన్ లో కూడా ఎంత తేడా ఉందో చూడండి. ఒకవేళ వచ్చుడు వాడు అదే ఒక కోటీశ్వరుడు వస్తే ఉరికి నమస్తే సార్ రా చేయడానికి తీసుకుపోయి ముందు సీట్లో కూర్చోబెడతారు. డబ్బులు లేని వాళ్ళు ఏవో ఆడ కూర్చోబెడతారు ఏడబడతాడ. అంటే నీకు డబ్బు నిజమైన స్నేహితుడు, నీ ఎమ్మటుండి నీ గౌరవాన్ని పెంచుతోడు, నీ యొక్క లైఫ్ స్టైల్ పెంచేటోడు, నీ అవసరాలు తీర్చేటోడు, నీకు హానర్ ఇచ్చేటోడు, నీకు ఫ్యూచర్ ఇచ్చేటోడు ఎవడయ్యా అంటే డబ్బు. ఆ డబ్బును సంపాదించడం రానోని మాటలు ఉంటారు అది ఉంటారని, కానీ అన్నిటికీ అవసరం అదే ఉంది పరిస్థితి. కొనడానికి వచ్చారు అన్నట్టు చెప్తారు. సో డబ్బు అనేది మన లైఫ్ లో అంత ప్రాముఖ్యత. అయితే డబ్బే లైఫ్ అని నేను చెప్పడం ఇది ఉద్దేశం కాదు. డబ్బు ఖచ్చితంగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పడానికే ఈవెన్ నేను చెప్పడం కాదు, చాణక్యుడు కూడా చెప్తున్నారు. అయితే థర్డ్ పాయింట్ ఏంటంటే ధనవంతుడిని తెలివైన వాళ్ళలాగా పరిగణిస్తారు. చూడండి, కొంతమంది చిన్నప్పుడు చదువు అవ్వదు కానీ వాడు లైఫ్ లో సక్సెస్ అయ్యి కొంత డబ్బులు సంపాదిస్తే చాలా తెలివైన వాడు అంటుంటారు. ఏమంటారంటే వీడికి చదువు అవ్వలేదు కానీ తెలివైనవాడు. నీకు తెలివితేటలు ఉన్నారా, నాకు తెలుసు, నువ్వు సంపాదించగల శక్తి ఉంది, నాకు తెలుసు, నీలో టాలెంట్ ఉంది అని చెప్పి అంటూ మొదలు పెడతారు. నీకు తెలివైన వాడివిరా, నువ్వు చిన్నప్పుడు చదువు అంటే ఎవరికి చెప్పలేదు అని అంటూ ఉంటారు అనమాట.
ఇదంతా ఈ 3 పాయింట్లు ఏంటంటే మనం ఎందుకు డబ్బులు సంపాదించాలి, వై అనే రీజన్ తెలుసుకోవాలి. డబ్బు మంచి స్నేహితుడు అండ్ అలాగే నిన్ను ఎవరో గౌరవించరు, నువ్వు అడవిలోకి వెళ్ళిపో అంటున్నారు అండ్ అలాగే ప్రజలు నిన్ను తెలివైన వాళ్ళగా పరిగణిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు ధనవంతులు కావాలి? చాణక్యుడు ఒక అద్భుతమైన లైన్ చెప్తారు. ఎవరు ధనవంతులు కావాలి అంటే నువ్వు మంచివాడివా, నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించంటారు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఫర్ సపోజ్ ఒక సముద్రం ఉంది, సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది, ఎందుకు పనికిరాదు, తాగడానికి పనికిరాదు. किसी भी मल्टीबैगर बनाने का आपको 2 गुना बनाना है, 10 गुना बनाना है, 50 गुना बनाना है, फॉर्मूला रिमेन्स सेम. కానీ ఆ నీరు ఆవిరయ్యి మేఘం వర్షంలాగా కురిపిస్తుంటుంది. మనం తాగడానికి, స్నానం చేయడానికి, వాడుకోవడానికి, తర్వాత పంట పొలాలకి ఉపయోగపడుతుంది. చిన్న చిన్న లేక్స్, రివర్స్, నదులు ఇవన్నీ నిండుతూ ఉంటాయి. ఎక్కువైన నీరు మళ్ళీ వచ్చి సముద్రంలో జాయిన్ అవుతుంది. అంటే ఇదంతా ఒక ప్రాసెస్ కదా. ఒక పనికిరాని నీరుని ఎన్ని రకాలుగా ఎన్ని వేల మందికి పంట పొలాలకి ఉపయోగపడి, మళ్ళీ దాని నుంచి ధాన్యం వల్ల ఎన్నో వేల మందికి ఉపయోగపడింది, ఎన్నో లక్షల మందికి ఉపయోగపడిందే ఆ నీరు. అలాగా నువ్వు డబ్బుండి నువ్వెందుకు సేవ చేయకూడదు? నువ్వు మంచివాడివి కదా, డబ్బు ఎక్కువ సంపాదించు, ఎవరైనా పేద పిల్లలకు ఉపయోగపడచ్చు, అనాథ శరణాలయాలకు. మనం ప్రీవియస్ వీడియోలో కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో నువ్వు మంచివాడు అయితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించు, అది మంచి దారిలో వెళ్తుంటుంది. మనం ఈవెన్ సినిమాల్లో కూడా చూసాం అనుకోండి, హీరో డబ్బు ఉంది అనుకోండి, ఏం చేస్తాడు? శ్రీమంతుడు సినిమాలో లాగా రోడ్లు వేపిస్తాడు, స్కూల్స్ కట్టిస్తారు, కాలేజెస్ కట్టిస్తారు, వాళ్ళకు వాటర్ ట్యాంకర్స్ కట్టిస్తారు. మనం చూసాం కదా మహేష్ బాబు గారు ఏం చేశారు. అదే కొంతమంది డబ్బు ఎలా సంపాదిస్తారు? పోక్రీ సినిమాలో కానీ, లేకపోతే కొన్ని సినిమాలో ప్రకాష్ రాజ్ గారు, ఓకే, డాన్స్, వీళ్ళు ఏం చేస్తారు? టెర్రరిజం కి యూజ్ చేస్తారు, వేరే వాళ్ళని చంపడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో నువ్వు మంచివాడువా, నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించు అని చాణక్యుడు చెప్తున్నాడు. అయితే డబ్బు సంపాదించడానికి ఉత్తమ మార్గం ఏంటి? బట్ ఎలా? ఇక్కడ మనందరికి మంచి గుణాలు ఉన్నాయి, కానీ సాయం చేద్దామంటే డబ్బు. స్కూల్ అంటే కట్టిస్తే బాగుంటదని మనకు కూడా అనిపిస్తుంది, కానీ చెయ్యలేని నీకు మంచి గుణం ఉండి నీ మంచి గుణాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీసుకుపోయేది నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఎంత మంచి గుణం ఉన్నా అది అమల్లోకి రాదు కదా. ఒకరికి సేవ చేయాలన్నా, ఒకరికి సమాజానికి ఇంకేదన్నా హెల్ప్ చేయాలన్నా, టాటా మంచివాడు, డబ్బు సంపాదించి సుయించి సమాజానికి ఇచ్చిండా లేదా? అవునా? ఆయన మంచి వ్యక్తే కాదా? చూడండి, దొంగ మార్గాలలో డబ్బు సంపాదించలే, మోసంలో చేయలే, డానై చేయలే, ఇతరులను హింసించి సంపాదించలే. మంచివాడే డబ్బు ఎక్కువ సంపాదించాలన్నట. మనం మంచి వాళ్ళమని మనం గనక సర్టిఫికేట్ ఇచ్చుకుంటే నీ దగ్గర ఆ మంచిది ఎందుకు ఉండదు? మిగతా అన్ని ఉంటాయి మంచి, ఇదెందుకు మంచి కాదు? మరి ఇది ఉంటేనే ఇంకా నువ్వు ఎక్కువ సేవ చేయగలవు, 10 మందికి సహాయపడగలవు. ఓ హాస్పిటల్ కట్టు, మీ ఊరికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది చెయ్యి, నీ ఫ్యామిలీకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు చెయ్యి. అన్ని మంచి గుణాలే ఉంటాయి. అయ్యో సాయం చేయాలనిపిస్తుంది, మరి అది లేనప్పుడు టాటా చేసేవాడా? ఈ రోజులలో అంత గొప్ప మనిషిగా నిలబెట్టి ఆయన కీర్తిని ఇంకా ప్రపంచానికి చాటింది ఆయన దగ్గర సంపద ఉంటే. చెడ్డవాళ్ళ దగ్గర సంపద ఉంటే దేశానికి నష్టం అండి. మనలాంటి మంచి వాళ్ళని మనం అనుకుంటున్నాం, సమాజంలో ఉన్న ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాం, నువ్వు ఇండస్ట్రీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్, ఎంటర్ప్రినర్ అవ్వాలనుకుంటున్నావు, నీ కుటుంబానికి నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు. ఏది డబ్బు? మరి మంచి ఉంది, కుటుంబం చేయాలని ఉంది, ఏది? కాబట్టి మనం సంపాదించే లిమిటెడ్ సంపాదన మంచిని కూడా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాము అని నేను చెప్పటం. కాబట్టి ఆ చాణక్య నీతిలో ఉన్నటువంటి సంపాదన విషయంలో ఇక్కడ చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. ఎలా సంపాదిస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు న్యాయంగా, ధర్మంగా, నీతిబద్ధంగా డబ్బులు సంపాదిస్తున్నావా? వేరే వాళ్ళని మోసం చేసి, కొట్టి, దొంగతనాలు చేసి, లేకపోతే షార్ట్ టర్మ్ గా డబ్బులు సంపాదిస్తున్నావా? ఒకవేళ నువ్వు షార్ట్ టర్మ్ గా డబ్బులు సంపాదిస్తున్నావు, దోచుకొని డబ్బులు సంపాదించావు, అది నీ డబ్బులు అని చెప్పుకోకు, ఎందుకంటే అవి ఎలాగో పోతాయి. అందుకనే శోభన్ బాబు గారు కూడా ఎగ్జాంపుల్ చెప్తారు, నీ కొడుకు మంచోడా, వాడికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే వాడు సంపాదించుకోగలడు. నీ కొడుకు ప్రయోజకుడు కాదు, వేస్ట్ గాడా, వాడికి డబ్బులు ఇచ్చి వేస్ట్,
ఎందుకంటే వాడు ఏదో ఒక డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టేస్తుంటాడు, వేస్ట్ చేసేస్తాడు, నీ సంపదను మొత్తాన్ని ఆవిరి చేసేస్తాడు అంటారు. ఇక్కడ ఉత్తమ మార్గం ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. స్కిల్ సెట్, మైండ్ సెట్, డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఒక స్కిల్ మీరు పట్టుకోండి. ఏ స్కిల్ పట్టుకుంటారో, మీకు కోడింగ్ అంటే ఇంట్రెస్టా? హై పేయింగ్ స్కిల్స్ ఏ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక హై పేయింగ్ స్కిల్, వీడియో ఎడిటింగ్, తర్వాత ఫోటోగ్రఫీ ఒక స్కిల్. ఇలాంటి స్కిల్స్ పెంచుకోండి. న్యాయంగా ధర్మంగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించండి. నాకు నచ్చిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదేనండి. 100% మోరల్, 100% ప్రాక్టికల్, 100% ఎథికల్ అనేది అయితే ఉందో మన పీపీటీలో ఉంటది కదండి. నాకు ఈ పాయింట్ లో మన ఈ రైట్ ప్రోడక్ట్స్ ఏనా? 100% రైట్ ప్రోడక్ట్స్, ప్రాబ్లం కు సొల్యూషన్ ఇస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నాయి, వెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తుంది. కాబట్టి రైట్ ప్రోడక్ట్స్, రైట్ కంపెనీనా? 100% రైట్ కంపెనీ, జీరో డెట్ కంపెనీ. సో 50% టర్న్ ఓవర్ లో 50% డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తుంది. డిస్ట్రిబ్యూటర్ల వెల్ఫేర్ కంపెనీ. 7 types ఆఫ్ రెవెన్యూస్ ఇస్తుంది, 7 types ఆఫ్ బోనస్ ఇస్తుంది, రివార్డ్స్ ఇస్తుంది. మంచి కంపెనీ కాదు? సో నువ్వు ఇట్లా బేరీజ్ వేసుకో. రైట్ కంపెనీ, రైట్ ప్రొడక్ట్స్, రైట్ ఇన్కమ్ ప్లానా? నా స్కిల్ ఉంది, నా నాలెడ్జ్ ఉంది, నా తెలివి ఉంది, నా ఎనర్జీ ఉంది సార్, నేను ప్రైవేట్ పని చేస్తే 10,000 20,000 వస్తున్నాయి. నా స్కిల్ ను గుర్తించి నా స్కిల్ కు దప్ప తగిన ఆదాయం పొందే అవసరం ఇలా అవకాశం ఉందా? 100% ఉంది. ఏది? రైట్ ఇన్కమ్ ప్లానింగ్. ప్యాసివ్ ఇన్కమ్, ఇది కూడా బాగా నచ్చిన అంశం. నేను ఒకసారి వర్క్ ఉంది, ఒకసారి లేదు, ఒకసారి ఫ్రీగా ఉన్నా, నేను టర్న్ ఓవర్ చేస్తా, సేల్స్ చేస్తా, టీమ్స్ డెవలప్ చేసుకుంటా. నాకు క్యారీ ఫార్వర్డ్ ఇచ్చింది. నిన్ననే మహేష్ అనే అబ్బాయి MBA చేసిన వ్యక్తి మా ఇంటికి వస్తే అతనితో నేను 1 hour డిస్కషన్ లో మాట్లాడుతున్నప్పుడు అతడు అడిగిన ప్రశ్నలు బ్రహ్మాండమైన ప్రశ్నలు అడిగి. సో సార్, మరి నా స్కిల్, నా యొక్క వర్క్ నాకంతా నాకే ఉపయోగపడేటట్టుగా 100% నా దగ్గర చూడు 1 lakh క్యారీ ఫార్వర్డ్ ఇచ్చింది నాకు. నువ్వు ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ లో నీకు 2 organizations లో నీకు మ్యాచ్ చేసుకోవటానికి నీకు వీలున్నప్పుడు చేసుకున్నావు కదా, సెలవులల్లో చేసుకున్నావు కదా, నీకు క్యారీ ఫార్వర్డ్ ఇస్తా అని నాకు అట్లనే 1 lakh PV 10 lakh క్యాష్ రిజర్వ్ లో పెట్టింది. నువ్వు ఎప్పుడైనా తీసుకో, బ్యాంకు పోయి తీసుకునేటట్టు. రైట్ కంపెనీ కాదండి ఇది. నాకు మరి నువ్వు ఆంబ్వేలో నేను ఫస్ట్ లో దీని ప్రోడక్ట్ నేను దాని జోలికి పోయినప్పుడు నేను క్యారీ ఫార్వర్డ్ అనేది ఉండపోయేది. ఈ నెల 1st తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నువ్వు చేసిన టర్న్ ఓవర్ లోనే నీకు ఇచ్చేసేది, మిగతాదంతా మళ్ళీ జీరోకి పోయేది. అంటే నేను సెలవులలో బాగా పని చేసుకుంటా, ఒకప్పుడు వర్క్ ఒత్తిడిలో చేసుకోపోను. మరి అలాంటప్పుడు నేను కష్టపడ్డ నా వర్క్ అంతా, నా టర్న్ ఓవర్, నా కృషి అంతా, నా స్కిల్ అంతా బుడదల పోసినట్టే కదండి వేరే కంపెనీలో. కాబట్టి ఇది రైట్ కంపెనీ అంటానికి ఇదే మీకు నిదర్శనం. క్యారీ ఫార్వర్డ్ ఇవ్వటం, తర్వాత 50% లో టర్న్ ఓవర్ ఇవ్వటం. టర్న్ ఓవర్ లో 50% ఎవరు ఇస్తారండి? ప్రాఫిట్ వచ్చిందా, మన ఇద్దరం బిజినెస్ చేసినాం, ప్రాఫిట్ లో నీకు సగం నాకు సగమానంగా చూసినా నేను. ఏంటైనా టర్న్ ఓవర్ ఎంత చేయండి మీ టీం అంతా, అందులో 50% మీకే ఇచ్చేస్తాం. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. సో రైట్ కంపెనీ అంటానికి పీపుల్స్ కంపెనీ అని ఎందుకు పెడతాడండి? ఇది హూ ఈజ్ పీపుల్? పీపుల్ డిస్ట్రిబ్యూటరే ఇందులో పీపుల్సే ఓనర్. మన డిస్ట్రిబ్యూటరే ఓనర్ అంటే నువ్వు డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నావు అంటే ఓనర్షిప్ ఇచ్చినట్టే. సో పార్ట్నర్షిప్, ఓనర్షిప్ వచ్చింది అంటే మరి రైట్ కంపెనీ కదా. అట్లా ఎంతమంది ఓనర్షిప్ ఇస్తుంది, ఏ కంపెనీలు ఇస్తున్నాయి? మీరు అబ్జర్వ్ చేస్తే మనకు దొరికేటటువంటి అంశాలు రైట్ ప్రోడక్ట్, రైట్ కంపెనీ, రైట్ ఇన్కమ్ ప్లాన్, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన పీపీటీ ఎవ్రీ ఇయర్ మారుతుంది చూడండి, మనకు అనుగుణంగా డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ క్రియేషన్, తర్వాత స్టార్ 250 చేంజ్ చేస్తారు చూడండి, స్టార్ 1000 చేంజ్ చేశారు చూడండి. మరి రైట్
ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వైబ్రెంట్ వివా ద్వారా ఎప్పటికప్పుడు మన పీపీటీ మారవటం నేర్పటం అన్ని చేస్తున్నారు. తర్వాత రైట్ కాజ్, ఇది సరైన పనేనా మనం చేసేది? 100% సరైన పని. ఎందుకు? మంచి పని చేస్తున్నాము, 10 మందికి సహాయం చేస్తున్నాము, 10 మంది ఆరోగ్యానికి కారకులు అవుతున్నాము, 10 మంది ఆర్థిక ఎదుగుదలకు మనం కారకులం అవుతున్నాము. వాటిని మీరు కాంపౌండ్ అయ్యేటట్టు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పెడితే నీ డబ్బులు రిటర్న్ అవుతాయి? ల్యాండ్ మీద పెడతావా, మ్యూచువల్ ఫండ్స్ లో పెడతావా, స్టాక్స్ లో పెడతావా, లేకపోతే ఎక్కడ పెడితే బంగారం మీద పెట్టుకుంటావా, ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో. దాన్ని న్యాయబద్ధంగా నువ్వు రైజ్ చేసుకో, పెంచుకో అని చెప్తున్నారు. ఇది నా ఫేవరెట్ అండి. మీరు సంపాదించేటప్పుడు 1000 సంవత్సరాలు జీవిస్తున్నట్లు సంపాదించండి. విరాళం ఇస్తున్నప్పుడు ఇదే ఆఖరి నిమిషం ఇదే అన్నట్టు మీరు జీవిస్తున్నట్లు మీరు దానం చేయండి అంటారు. మనం ఎంత అనుకుంటాం? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మనం ఏమైనా పైకి తీసుకెళ్తామంటారు. ఆయన మాత్రం గట్టిగా చెప్తారు, సంపాదిస్తున్నావా 1000 సంవత్సరాలు బ్రతుకుతున్నట్టు సంపాదించు. అమ్మో ఇంకా ఉంది, ఇది సరిపోదు అని సంపాదించాలి. దానం చేసేటప్పుడా ఇదేరా ఇంకా ఉండవు, ఏం చేసుకెళ్తాం అని చెప్పేసి పెట్టుకో. ఆ మైండ్ సెట్. సో ఇదంతా మైండ్ సెట్ అండి, ఇదంతా సైకాలజీ గేమ్. డబ్బు అనేది ఎమోషన్. అత్యవసరం కోసం డబ్బుని ఆదా చేయండి. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. కొన్ని రోజులు మనకి అద్భుతమైన సక్సెస్ వస్తుంది, డబ్బు ఉంటుంది, అందరూ మనతో పాటు ఉంటారు, హెల్త్ అంతా బాగుంటుంది. ఒక కొటేషన్ చూసినావు, ఎవరో ఈ మధ్యనే పోస్ట్ పెట్టారు. ఏం పెట్టారు అంటే, నీకు డబ్బు ఆదా చేసే అలవాటు ఉంటే భవిష్యత్తులో నిన్ను ఆదుకుంటుంది. ఆదా చేసే అలవాటు ఉంటే ఆదుకుంటుంది. నువ్వు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఆడుకుంటుంది. భవిష్యత్తులో నీతో ఆడుకుంటుంది. డబ్బు దొరకవన్నప్పుడు దొరకదు, కావాలన్నప్పుడు రాదు, ఎతికినప్పుడు దొరకదు. అంటే డబ్బు ఒక ఎనర్జీ, ఒక శక్తి. ఓ లక్ష్మీదేవి ఎప్పుడు నిన్ను పరీక్షిస్తుంటది అన్నట్టు, నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఎలా చేస్తున్నావో చూస్తుంది. ఇతనికి కరుణించటమా, ఇతడు నేను వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేసిండు, పట్టించుకోలేదు, కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు రమ్మన్నప్పుడు రాదు. డబ్బు అనేది ఒక ఎనర్జీ, నువ్వు రమ్మన్నప్పుడు రాదు. నువ్వు రోజు నిన్న పోయిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం నీ ఎనర్జీ లేదు. పోయిన సంవత్సరం ఉన్నట్టు లోకం ఈ సంవత్సరం ఉండదు. పోయిన సంవత్సరం అవసరాలే ఇప్పుడు కూడా ఉంటాయిలే, ఏం కాదు అనుకోకు. ఏ టైంలో ఏ విధంగా నీ అవసరాలు వచ్చి పడతాయో తెలియదు. కాబట్టి డబ్బు సంపాదన అనేటటువంటిది నాకు లేదా అని బాధపడకు. ఇండస్ వివాలో డిస్ట్రిబ్యూటర్ అయినవా, నేను మళ్ళా కూడా చెప్తున్నా, ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పిన, నువ్వు పేదరికంలో పుట్టొచ్చు, పేదవాళ్ళ ఇంట్లో పుట్టొచ్చు, నీకు ఉద్యోగం లేకపోవచ్చు, బిజినెస్ లేవు, బాధపడుతున్నావు, ఏం బాధపడకు. నువ్వు ఇండస్ వివాలో డిస్ట్రిబ్యూటర్ అయ్యి రీబర్త్ వచ్చింది, నీకు పునర్జన్మ వచ్చింది. ముఖేష్ అంబానీ ఇంట్లో పుట్టిన దాంతో సమానం. ఇండస్ వివాలో ఐడిటీస్ ఎవరికి? ప్రేమ్ సార్ అవునా కాదా, సుజిత్ సార్ అవునా కాదా, ఒకసారి లెక్కేసుకొని మీరు. సుజిత్ సార్ కు ముఖేష్ అంబానీ గారి కొడుకున్న పబ్లిసిటీ సుజిత్ ఖాన్ సార్ లేదు, ప్రేమ్ సార్కు లేదు. మళ్ళీ పుట్టేట కదండి, ప్రేమ్ సార్కు సైకిల్ లేదు పెళ్లి చేసుకునేటప్పుడు. లంబోర్గిని కొన్నాడని భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అతన్ని సెలబ్రిటీగా చూడట్లే. నిజంగా కూడా పేదోళ్ళ ఇంట్లో పుట్టిండు ఆయన, కానీ ఇండస్ట్రీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అయిండు. మళ్ళా ఆయన ముఖేష్ అంబానీ ఇంట్లో పుట్టిన దాంతో సమానమైన గౌరవం వచ్చిందా లేదా? రెస్పెక్ట్, గుర్తింపు, ఆనరు, ఎంజాయ్మెంట్ ఉన్నదా లేదా? మీరు అర్థం చేసుకోండి. నువ్వు కూడా అంతే. ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళ ఇంట్లో పుట్టిందో అంతో సమానం. రెండో పుట్టుక ఇండస్ట్రీవా. కానీ దాన్ని లైట్ తీసుకుంటే దాన్ని ఏం పట్టుకోకుండా నేనేం చేయలేను. నేను కూడా ఎన్నోసార్లు చెప్పిన నాకు ఒక విలేజ్ లో మా గ్రామ పంచాయతీలోనే ఎవరు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అంతగా గుర్తుపట్టని, అంతగా ఎవరు పట్టించుకోని వ్యక్తిగా నేను ప్రయాణం మొదలుపెట్టి గొప్ప చదువులు చదివి 4 ఉద్యోగాలు వచ్చిన తర్వాత అప్పుడు 40,000 కాదు కదా 400 కూడా లేని వ్యక్తిని
ఈ రోజు 4 కోట్లు కావచ్చు, 5 కోట్లు కావచ్చు, నాకు భగవంతుడు నా కష్టాన్ని, నా కృషిని, నా ఆలోచనను, నా మంచితనాన్ని నాకు ఇచ్చిండు అనేది నేను ఎప్పుడు ఎందుకు చెప్తుంటా. నేనే ఎగ్జాంపుల్ అండి. మా ఊరు అడగండి, నాకు సెంటు భూమి లేని 5 ఎకరాల తోట వచ్చింది, ఇల్లు లేని 2 ఇళ్ళు వచ్చినాయి, సైకిల్ లేని వ్యక్తిని వేరే వాళ్ళ సైకిల్ అడుక్కొని పోయేటోని నేను బడికి, నేను కారు కొనుక్కున్నా. నేను మా ఊళ్ళో ఇప్పుడు చాలా మంది కార్లో తీసుకోవాలి, నేనే ఎగ్జాంపుల్. అసలు మామూలుగా ఉన్న వ్యక్తిని ఏసీ పెట్టించుకోగలిగాను. ఈ ధైర్యం, ఈ సంపద, ఈ ఆలోచన, ఈ మంచితనం, మీలాంటి అభిమానం, ఆత్మీయత నాకు కొండంత అండ అనేది నా ఎదుగుదలలో రోజు రోజు నేను నిచ్చెన మెట్లెక్కినట్టు ఎక్కుతూ వస్తున్నా. కాబట్టి భగవంతుడు అందరికి సమానమైన అవకాశాలు ఇచ్చిండు. ఇండస్ట్రీ మళ్ళీ రీబర్త్ అనట్లే, మీ అందరికి అదే సేమ్. ఈ పాయింట్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటావో నీ మైండ్ ఫుల్నెస్ అట్లా వికసిస్తుంది. అప్పుడు మనకి డబ్బు అవసరం అంత తెలియకపోవచ్చు, కానీ ఒకసారి హాస్పిటలైజ్ అయినా, పిల్లల చదువులకు కానీ, తర్వాత కాలేజీలకు కానీ, పెళ్లిళ్ళకి కానీ, వీటన్నిటికీ అవసరం అవుతాయి. ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎంతో ఖర్చు అవసరం అవుతుంది. సో లేదా జాబ్ పోతుంది. ఇదంతా నెగిటివ్ అని అనుకోవద్దు. మనం కీడించి మేలించమంటారు పెద్దవాళ్ళు. అరే నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి విపరీతంగా ఎంజాయ్ చేసే బదులు, ఏమో నా జాబ్ ఇలానే ఉండకపోవచ్చు, ఇంతే హ్యాపీగా నేను ఉండకపోవచ్చు, బ్యాడ్ సిచ్యువేషన్ జరుగుతాయి, నాకు రోగాలు రావచ్చు, ఏమైనా జరగచ్చు అని అనుకొని కొంత డబ్బులు సేవ్ చేసుకుంటే మంచిదేగా. అలా అని చెప్పి ఎప్పుడు నెగిటివ్ గా ఉండమని కాదు. సో మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అసలు నెగిటివ్ గా ఆలోచించద్దు అని అంటారు అనమాట. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు, ఇన్సూరెన్స్ అనేవి తీసుకోవద్దు అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే నువ్వు దాన్ని అట్రాక్ట్ చేస్తావని. కానీ నేనేం చెప్తానంటే, మీరు తీసుకొని వదిలేయండి, దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు, పాజిటివ్ గానే ఉండండి. ఏదో ఒక టైంలో ఎమర్జెన్సీ వచ్చిందా, మీ వైఫ్ కి చెప్తారు, మనకి ఎమర్జెన్సీ వచ్చినా పర్లేదు, ఈ డబ్బులు ఉన్నాయి అనే విధంగా కనుక మనం ఉంటే అద్భుతమైన లైఫ్ ను మనం లీడ్ చేయొచ్చు. ఖచ్చితంగా డబ్బు అనేది ఒక అద్భుతమైన ఎనర్జీ, ఒక ఫ్లో, ఒక రివర్ ఎలాగైతే పారుతుందో డబ్బు కూడా అలా ప్రవహించాలి. మనం సంపాదించాలి, చారిటీ చేయాలి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, బిజినెస్లు పెట్టాలి, దాని నుంచి ఎంతో మందికి ఉపాధి కల్పించాలి, ఎన్నో చేయొచ్చు. సో డబ్బుని పాజిటివ్ ఎనర్జీగా చూడండి, నెగిటివ్ గా కాదు. అవును, మనం చూసాం కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉన్నారు, దాని నుంచి వాళ్ళు పాడైపోయారు, లేకపోతే ఎన్నో కారణాలు ఉండుండొచ్చు. కానీ ఒక డబ్బుని పాజిటివ్ గా చూసి మనం సంపాదించి, ఇందాక ఏదైతే నేను 7 స్టెప్స్ చెప్పానో అలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో ఎవరైతే ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో, ఎస్పెషల్లీ మనిషి దిగజారిపోవడానికి కావచ్చు, మనిషి ట్రాక్ తప్పడానికి కావచ్చు, ఈ 6 కారణాలే మేజర్ గా మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. ఒక కోరిక నుంచి అది పాజిటివ్ వైపు వెళ్తుందా, నెగిటివ్ వైపు వెళ్తుందా అన్న అవేర్నెస్ తో మనం ఉండాలి. అవేర్నెస్ గా, కాన్షియస్ గా ఉండడమే సెల్ఫ్ కంట్రోల్ అని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఈ సెషన్ మీకు ఎంత పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుందంటే, మేము ఇక్కడ డబ్బు ఎలా సంపాదించాలి, ఈ సెషన్ వింటే కోట్ల డబ్బులు వస్తాయి అని చెప్పడం కాదు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సెల్ఫ్ అవేర్నెస్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, కాన్షియస్ గా ఏ విధంగా ఉండాలి, అలర్ట్ గా ఏ విధంగా ఉండాలి, జరగబోయే నష్టాన్ని కావచ్చు, లాభాన్ని కావచ్చు, ముందుగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. The days of manual stock trading are gone. In the next 5 years, AI will make. So ఇది అంటే మైండ్ఫుల్నెస్, ఎంటర్ప్రెన్యూవర్స్ మైండ్ సెట్, ఆలోచనలోనే దాగింది రహస్యం అంతా. మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం, ఎలా ఆలోచిస్తే ఆ వైబ్రేషనే మనకు వస్తుంది. మనం ఏ ఛానల్ పెడితే ఆ ఛానలే వస్తుంది. నువ్వు పెట్టింది ఈటీవీ ఛానల్ పెట్టి జెమినీ టీవీ రావాలంటే రాదు కదా. కాబట్టి నువ్వు నీ మైండ్ లో ఏ ఛానల్ ఉంది, నీ మైండ్ లో ఏ ఛానల్ నడుస్తుంది, నీకు వచ్చేది ఏమొస్తాయి. కాబట్టి నువ్వు ఏ వైబ్రేషన్స్ పంపుతావో ఆ ఫ్రీక్వెన్సీ మళ్ళీ నిన్ను తీసుకొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ గా ఉన్నటువంటి వాళ్ళం మనందరం. అయితే దీనికి ఒక్కటి ఏం చేయాలి సార్ అంటే, ఈ ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపర్చునిటీ కోణంలో చూడండి. ఇది నాకు వచ్చిన ఒక అవకాశం. నేను ఇలా ఆర్థికంగా నెలకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకుంటా. 10 లక్షలు ఉంది,
నువ్వు ఎంత దూరం పోతావు, ఆడ 10 కిలోమీటర్లు ఉరుకోవచ్చు, ఇక నువ్వు 1/2 కిలోమీటర్ ఉరుకుతావా 1 కిలోమీటర్ ఉరుకుతావా అనేది నీ ఎనర్జీ, నీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది, నీ ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము నేనేమంటున్నా అంటే 2025 రాబోతుంది. 2025లో 365 రోజులు. 365 రోజులను ఎట్లా చూడాలంటే రోజులు అనొద్దట. నిన్ననే నాకు తెలిసింది ఏంటి అంటాడు, 365 అవకాశాలు నీ ముందరికి వస్తున్నాయట. ఏ రోజు ఏ అవకాశం? ఆ 365 రోజులు అవకాశాలు అనుకో, భగవంతుడు నీకు ఇస్తుంది. ఆ రోజులు గడిచిపోతున్నాయి కదా, నో నో నో, అదొక అవకాశం కోల్పోయినట్టు. రోజు పోయిందంటే ఒక అవకాశం పోయినట్టే నీ చేతుల నుంచి కదా. సో 365 అవకాశాలు 2025లో మన ముందర ఉన్నాయి. సార్ దీంట్లో నేను గ్రో కావాలనుకుంటున్నా అన్నప్పుడు దీంట్లో మనం చేయాల్సినటువంటి 2 పనులలో స్కిల్ఫుల్ గా తయారు కావాలి. ఒకటి ఏంటిది, రిటైలింగ్. అంటే ఎవరికి హెల్త్ నీడ్ ఉందో, ఎవరికి ప్రొడక్ట్ అవసరం ఉందో, ఎవరి హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారో ఆ పీపుల్ కు మనం ప్రోడక్ట్ చేరవేయటానికి ఉన్న మార్గం ఏందో వెతకండి. నువ్వు వాట్సాప్ ద్వారా పంపిస్తావా, ఫోన్ చేసి చెప్తావా, దగ్గర పోయి చెప్తావా, టేస్టింగ్ చేపిస్తావా, ఆయనకి ఎట్లా ఆ ప్రోడక్ట్ గురించి చేరవేయాలి, సమాచారం చేరవేయాలి. ఫస్ట్ ఈ అటిట్యూడ్ ఉండాలి, మన మైండ్ సెట్ ఉండాలి. నేను అతనికి ప్రోడక్ట్ అందివ్వాలబ్బా, ఏం చేయాలి? ఫోన్ ద్వారా చెప్పాలనా, ఎవరి ద్వారా పంపాలనా? నేను మధుకు ప్రోడక్ట్ ఇవ్వాలి, ఏం చేస్తున్నాం? మధు తెలివిగా వాళ్ళ మేడం మిసెస్ మన ఆ అమ్మాయి తోటి ఆర్డర్ పెట్టించి ఒక దుబాయ్ పోయే వ్యక్తులతోటి పంపిస్తున్నాడు, కానీ ప్రోడక్ట్ అక్కడ చేరుతుందిగా. అట్లా ప్రోడక్ట్ను నేను వాళ్ళ ఇంటికి ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్టు, అతనికి అవసరం ఎంత ఉందో, ప్రోడక్ట్ ఎంత నీడ్ ఉందో, దీని ద్వారా ఎట్లా నువ్వు సొల్యూషన్ వస్తుందో, ఎట్లా నువ్వు దీని ద్వారా నీకు హెల్త్ సపోర్ట్ అయిద్దో నువ్వు చెప్పగలిగేది, దాన్నే షేరింగ్ అంటారు, దాన్నే నీ ఒపీనియన్ అంటారు, దాన్నే నీ భావాలను పంచుకోవటం అంటారు, దాన్నే నీ చెప్పాలనే తపన అంటారు. ఇది నువ్వు ప్రోడక్ట్ గురించి ఇతరులకు ఎంత మందికి నేను ప్రోడక్ట్ ఇవ్వాలి. అట్లా తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ, ఎంత మందికి ఆపర్చునిటీ నీడ్ ఉంది, ఆకలి ఎంత మందికి అవుతుంది కనుక్కొని ఆకలి అయ్యే వాళ్ళకి అన్నం పెట్టాలి. నేను పరమాన్నం పెడతా, మా ఇంట్లో ఇది ఉందిరా, బిర్యానీ ఉందిరా అన్నా కూడా వాళ్ళ ఆకలి లేనప్పుడు దాని వైపు చూడరండి. నీడున్న వ్యక్తికే అది అవసరం అండి, వెతుకుతుంటాడండి అతను. అప్పుడు మనము ఆ నీడున్న వ్యక్తిని ఐడెంటిఫై చేయటమే మన మైండ్ సెట్ ఆలోచన విధానం. అతన్ని ఐడెంటిఫై చేయటం, చెప్పటం. ఇక్కడ మనము ఈ వర్క్ లో స్కిల్ఫుల్ గా తయారైతే, రిటైలింగ్, రిక్రూటింగ్, ఇందులో తయారైతే ఈ 2 రహస్యాలు తప్ప ఇంకేం లేవు ఇండస్ట్రీ వాళ్ళని అర్చి సార్ చెప్పిండు. 2 ఈ 2 చేయట్లేదు అంటే ఇండస్ట్రీ వాళ్ళు చేయనట్టేనండి. రిటైలింగ్ లేదు, రిక్రూట్మెంట్ లేదు, ఇన్కమ్ రాదు. మరి నేను రోజు వస్తున్నా కదా సార్ ప్రోగ్రామ్, నువ్వు నాలెడ్జ్ తయారవుతావు, నాలెడ్జ్ వస్తుంది, ఇన్కమ్, టీమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నావు, పొటెన్షియాలిటీ 10 lakhs అంటున్నావు, వారెన్ బఫెట్ అంబానీల ఎంటర్ప్రెన్యూర్ గురించి వింటున్నావు. ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగటానికి కావలసిన ఈ నిచ్చెన మెట్లు ఎక్కట్లేవు. ఒక మెట్టు రిటైలింగ్, ఇంకో మెట్టు రిక్రూటింగ్, రిటైలింగ్, రిక్రూటింగ్, రిటైలింగ్, రిక్రూటింగ్. ఇది ఎక్కటం వచ్చిందా నువ్వు టాప్ లోకి వెళ్ళిపోతావు. సింపుల్ పని ఇది. చెయ్య ఏడి ఎవరి దగ్గరైనా ఉద్యోగానికి పోయినా ఈ 2 చేపిస్తారు నీకు. అది తెలుసుకో. ఇది వద్దు సార్ నేను ఉద్యోగం చేసుకుంటా 10,000 20,000, నేను చేపించేది అదే పని. ఏం చేపిస్తారు? మన దాని గురించి, సర్వీస్ గురించి చెప్పు, మన హోటల్ గురించి చెప్పు. నీకు అదే కదా హోటల్లో ఉన్న మంచితనం చెప్పించటమే కదా. అదే మరి నీ అభివృద్ధి కోసం నువ్వు చెప్పొచ్చుగా ప్రోడక్ట్ గురించి. నువ్వు తెలుసుకోవాల్సిన అంశము ఇది. చెప్పటంలో మోమాట పడితే, చెయ్యటంలో మోమాట పడితే, గ్రోత్ లో మోమాట పడ్డట్టే, అది వెనక పడ్డట్టే. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలని,
వండర్ఫుల్ ప్రొడక్ట్స్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, సైంటిస్టులే దాన్ని ప్రూవ్ చేశారు, క్లినికల్ ట్రయల్సే దాన్ని ముద్రేశారు, ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్ ఇచ్చేసింది, తాగిన వాళ్ళే చెప్తున్నారు. ప్రోడక్ట్ లో అయిపోయింది, ఆడ నువ్వు చేయాల్సిన పరిశోధన ఏం లేదు, రీసెర్చ్ ఏం లేదు, అంతా జరిగిపోయింది. ఆ ఫార్ములా, ఆ సైన్స్ డెవలప్ చేసి పెట్టిర్రు, అది ప్రూవెన్. లేకపోతే 11 సంవత్సరాలు ప్రోడక్ట్లు అమ్ముడువో, లేకపోతే ఈ యొక్క 50 లక్షల మంది ఐపల్సే తాగరు. మీరు అర్థం చేసుకోండి, ప్రోడక్ట్ ప్రూవెన్. ఇక ఆపర్చునిటీని మనం ఎట్లా టేకప్ చేస్తున్నాం, దీని వెనక ఉన్న పవర్ గుర్తించండి. అర్థమైందా? ముందరున్న కష్టమే కనపడుతుంది కానీ దాని వెనక ఉన్న లాభాన్ని చూడు. నీకు చీకటే కనపడుతుంది, తెల్లారితే ఎమ్మటే వెలుగు వస్తుంది. నేను ఇందాక పాటేసింది అదే, చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని నీకేం కాదని, నేనున్నాను నీకేం కాదు, నిన్నటి రాతను మార్చేస్తానని. ఓటమితో ధైర్యమే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని కదా. సో ప్రతి దానికి నేచర్ నీకు సపోర్ట్ ఉందండి. దీంట్లో ఇండస్ వీవా నీతో చెప్తుంది, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతను మార్చేస్తానని కదా, నీ కష్టాలన్నీ కడ తీరుస్తానని, నీ ఆర్థికంగా నీ జీవితాన్ని మారుస్తానని, ఆరోగ్యంగా నువ్వు ముందుకు వెళ్ళేటట్టుగా నేనున్నానని ప్రొడక్ట్ చెప్తుంది, నీకేం కాదని. అర్థమైందా? నీకేం కాదని నేనున్నానని ప్రొడక్ట్లు చెప్తున్నాయి, నీకేం కాదని నేనున్నానని, నిన్నటి రాతను మార్చేస్తానని ఇన్కమ్ ప్లాన్ చెప్తుంది. ఇంకా నీకు ఎవరు చెప్పాలి? ఇవి అర్థం చేసుకుంటే ఎట్లా మలుచుకుంటే అట్లా మలుచుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఏది నేర్చుకున్నా ఏది తెలుసుకున్నా ఇంప్లిమెంటేషన్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఫుల్ కానీ ఇంప్లిమెంటేషన్ నిల్లుకు పోతే నో యూజ్, నో యూజ్. కాబట్టి మన కళ్ళ ముందల చాలా మంది ఎంత రూబీలు అయినరో ఈ వారంలో చూడండి. భద్రాచలంలో 2 రూబీలు అయ్యారు, చిరంజీవి గారు, ప్రసాద్ గారు. కరీంనగర్ నిజామాబాద్ లో సంధ్యా మేడం ప్రైవేట్ స్కూల్ టీచర్, ఆమె 2 సంవత్సరాల నుంచి దీంట్లో చేస్తుంది. ఆమె ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆమె ప్రవీణ్ కుమార్ యాదగిరి గుట్ట మీద నాయి బ్రాహ్మణుల దాంట్లో వర్క్ చేస్తాడు. ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, ప్యాషన్ వాళ్ళది. రోజు పోయి అపార్ట్మెంట్లలో ప్రోడక్ట్లు రిటైల్ చేయట్లకు చలికి నిలబడి, నీ సంకల్పం ఉండాలి కానీ మార్గం ఎందుకు దొరకదండి. ఇడ్లీ బండి ఎంత వస్తాయి సార్? ఇడ్లీ బండి పెడితే 500 మిగులుతాయి అన్ని బొంగా. 4:30-5 గంటలకు లేచి ఇడ్లీ బండి తోసుకుంటూ, చలి కరుస్తుంటే, చలి మీద పడితే తోడ్చుకుంటూ, ఓ రోడ్డు మీద పెట్టుకొని వణుక్కుంటూ నిలబడి 10 రూపాయలు వస్తాయని ఎదురు చూస్తుండే సార్. వాళ్ళకంటే మనం తక్కువనా? అంత కష్టపడుతున్నారు. మనం ఈడ కూర్చొని ఒక్కరికి ఒక మాట చెప్పటానికి ఎందుకు సంకోచం? అంత అట్లా ఆలోచిస్తే మనకు పెద్ద ఇబ్బందే కాదు. మనం చాలా మందికి మంచి చేసే అవకాశంగా చెప్పాలి. ఇది ఎంత చలికి ఆయన ఆయుష్ను కరిగించుకున్నా 500-1000 రూపాయల కంటే ఎక్కువ రావు కదా. మరి మనం ప్రోడక్ట్ ఒక్కటి రిటైల్ అంతే 500 కదా. సో మీరు ఎంత గొప్ప ఆపర్చునిటీ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్, ఎక్సలెంట్. సో రోజు రోజుకు మనము అందరూ రూబీలు అవుతున్నారు, అన్ని అచీవ్మెంట్స్ అయినాయి, డైమండ్స్ అయినరు. ఈ వారం ఇంకా చాలా అవుతాయి. మనం అటువైపు ప్రయాణం చేస్తూ మన పని మనం చేసుకుంటూ పోదాం. మన దగ్గర కూడా అయితే మనం కూడా అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. 569 వీక్ ఇవాళ సండే నుంచి ఎవరైనా ర్యాంక్ అచీవ్మెంట్ దగ్గరుండి ఇంకొంచెం నేను స్టార్ 1000 కావాలి, 500 కావాలి, 250 కావాలి, ఎక్కడ ఆగిపోయింది అది ఏమన్నా సరి చేసుకునే వీలుందా? ఫోకస్ 100% పెట్టండి. ఎఫర్టే నీ చేతులు ఉంటుంది, రిజల్ట్ భగవంతుని చేతులు. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ రంజిత్ సార్ అండ్ శ్రీకాంత్ గారు.
మీరు ఇద్దరే కనపడుతున్నారు, మిగతా వాళ్ళంతా వింటుర్రు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? గుడ్ మార్నింగ్ సార్. బాగుంది. ఓకే ఓకే సార్, వండర్ఫుల్ వీడియో అండ్ ఎక్సలెంట్ సాంగ్, మోటివేషనల్ సాంగ్. యాక్చువల్ గా నేనున్నాను అనే ఫిలిం లో అనుకుంటా నాగార్జున అది ఇప్పుడు చూసాం విన్నాం, కానీ చంద్రబోస్ సార్ రైటింగ్ స్కిల్స్, ఆ సాంగ్ అనేది ఏ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆ సిచ్యువేషన్ కి రాస్తాడు సార్. అసలు అది ఏ ఫిలిం అయినా సరే, మనం మీరు వేసిన ప్రతి సాంగ్ కూడా చంద్రబోస్ సార్ అంటే మంచి వర్డ్స్ ఉంటాయి, అది ఇన్స్పిరేషనల్ వర్డ్స్ ఉంటాయి, ఆలోచింపజేసే వర్డ్స్ ఉంటాయి. కానీ వాడిని అవసరం లేదులే అని మనం వినేసి వదిలేస్తాం, కానీ దాన్ని ఆలోచించితే అర్థమవుతుంది సార్ అది ఎంత డెప్త్ ఉంది అనేది. ఇక్కడ కూడా రియల్ గా వండర్ఫుల్ సార్. ఇలా చేసినటువంటి వీడియో కూడా ఇక మనకి డబ్బు సంపాదించడానికి 7 రూల్స్ ఏవైతున్నాయో అవి చాలా అవన్నీ ఫేస్ చేసినాయి సార్. ఆల్మోస్ట్ అవన్నీ ఫేస్ చేసే దాదాపు ఇక్కడికి వచ్చాము. మీ లైఫ్ స్టైల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఇంకా మాకు అది ఇన్స్పిరేషనల్ గా అనిపించింది చాలా, అంటే చాలా. మీ వల్ల అయింది, మా వల్ల ఎందుకు కాదు, మీ వల్ల అయింది, మా వల్ల ఎందుకు కాదు అనేది మాకు ఇంకా గట్టిగా అనిపించింది సార్. ఇక్కడ నిజమైన స్నేహితుడు మనకు డబ్బు అంటే అది వాస్తవం సార్. జేబులో ఒక 100 రూపాయలు ఉంటే ఒక ధైర్యం ఉంటది, ఒక 10,000 ఉంటే ఒక ధైర్యం ఉంటది, 1,00,000 రూపాయలు ఉంటే ఒక ధైర్యం ఉంటది. ఆ చుట్టూ నీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు అసలు వాళ్ళ ధైర్యం ఇయ్యలేదు సార్, వాస్తవం అది. ఫస్ట్ మంత్లీ శాలరీ రాగానే ఫస్ట్ డే ఉన్నంత హ్యాపీ 10th వరకు ఉండలేము. 10th తర్వాత 20 వచ్చిందంటే ఇక ఉండలే. లాస్ట్ 10 days ఇబ్బందే, ఎట్లనో నెట్కి రావాలి అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ లైఫ్ ఇంతే సార్. కమిట్మెంట్లు అట్లున్నాయి, పెరిగిన ఖర్చులు అట్లున్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరు చేసేది వర్క్ అయినా డబ్బు కోసమే. ఆ డబ్బు సక్రమమైన మార్గంలో సంపాదిస్తున్నామా లేదా అనేది కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. ఇంకోటి 2వ పాయింట్, డబ్బు లేకపోతే అడవిలో నివసించిన ఇంట్లో ఎందుకు, సమాజంలో ఎందుకు అన్నారు. అసలు ఎంత వర్డ్ సార్ అది. అంటే మనం ఏం చేయలేం, డబ్బులు లేకపోతే ఏం చేయలేం, ఇండైరెక్ట్ గా మన వల్ల ఏది కాదు అని డైరెక్ట్ గానే చెప్తుండు చాణక్యుడు. ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పిన. ఎందుకంటే అడవిలో ఉన్నవాడికి కోరికలు ఏముండవు, వాడు తిన్నాడా పడుకున్నాడా ఆ చుట్టూ అడవి మనిషిలాగా బతకంటుండే ఇండైరెక్ట్ లా. మన సమాజంలో బతకాలంటే మనకు రెస్పెక్ట్ కావాలి, సొసైటీలో రికగ్నేషన్ కావాలి, విలాసవంతమైన జీవితం, లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలి, అన్ని కోరుకుంటాం మనం. ఎందుకంటే మనకి లేకుండా పక్క వాళ్ళని చూసి కోరుకుంటున్నాం ఇవాళ రేపట్లో. వాళ్ళ కారు ఉందట మనకి లేదు, వాళ్ళకు ఇల్లు ఉంది మనకు లేదు అని ఇవన్నీ ఎట్లయితే మనం అనుకుంటున్నామో, కోరికలు ఎక్కువయ్యే కొద్దీ మనం డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించినప్పుడు అడవిలో ఉంటే సరిపోతుందని ఇండైరెక్ట్ గానే చెప్పింది సార్. అది వండర్ఫుల్ వర్డ్ సార్. ఇంకా ధనవంతుడు ఎవడైనా తెలియకల వాడిగా అంటే పరిగణిస్తారండి. అంటే ఇన్ని రోజులు చదువుకోకపోయినా క్లాస్ లో చిన్నప్పుడు ఏం చేసినా ఏదో ఒక వర్క్ హైదరాబాద్ ఎల్లో, దుబాయ్ ఎల్లో, ముంబై ఎల్లో ఒక్కొక్క 2 లక్షలు 3 లక్షలు నెలకు సంపాదించినట్టు వాడు తెలివితోటి పోయి డబ్బు సంపాదించిండ్రు. వాడు ఎన్ని కష్టాలు సరే ఏం చేసిండో సెకండరీ, కానీ సంపాదించినాక రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది సార్. ఈ మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి సార్. ఇక ఇవన్నీ రావాలంటే మన ఇండస్ట్రీలో చేసేది ఏంటంటే ఒకటే పని సార్, రిటైలింగ్ అండ్ రిక్రూట్మెంట్. నీకు 7 రకాల బోనస్లు, 7 రకాల రెవెన్యూలు ఎవరు ఇస్తున్నారో చెప్పండి. మీరు స్కూల్కి వెళ్తారు, ఒక శాలరీ మాత్రమే వస్తుంది. పెద్దన సార్ 100 రకాల యాక్టివిటీస్ చేస్తాడు స్కూల్లో, ఒక్కటే శాలరీ వస్తుంది, వేరే రాదు. నేను 24 గంటలు ఎమర్జెన్సీ, ఒక్కటే శాలరీ, వేరే రాదు. సర్లా మేడం, ఇక్కడ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంతమంది ఉన్నా శ్రీకాంత్ సార్ ఉన్నాడు, చేసేది ఒక్కటే పని, ఎన్ని పనులు చేసినా ఒక్కటే శాలరీ. ఇక్కడ మనకి చూడండి సార్, నేను క్యాజువల్ గా రాసుకుంటాను. రెవెన్యూ చూసుకుంటే మనకి రిటైల్ రెవెన్యూ వస్తుంది, నెక్స్ట్ బిజినెస్ ఇంక్యుబేటర్ రెవెన్యూ వస్తుంది, దాంతో పాటు డ్యూయల్ టీమ్ రెవెన్యూ వస్తుంది, నెక్స్ట్ ర్యాంక్ మెయింటెనెన్స్ రెవెన్యూ వస్తుంది ఆర్ఎంబి, ఇంకా కోఅప్లికెంట్ రెవెన్యూ. ఇన్ కేస్ డైమండ్ అయితే కోఅప్లికెంట్ కి 50,000 ఫర్ మంత్, అట్లా 12 months 24 months లైఫ్ టైం ఆ రెవెన్యూ వస్తుంది. ఇంకా సింగిల్ టీమ్ రెవెన్యూ వస్తుంది, రాయల్టీ రెవెన్యూ వస్తుంది. రెవెన్యూలే 7 ఉన్నాయి. ఇంకా బోనస్లు మనకు తెలుసు, బిజినెస్ ఓపెనింగ్ బోనస్, ఇంక్యుబేటర్ బోనస్, డిజి రాక్ స్టార్ బోనస్, ఇంకా విఓటిఎం బోనస్, పిసిఎం బోనస్, ఇంకా లాయల్టీ బోనస్, రివార్డ్స్, మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిప్స్. చేసేది ఒక్కటే పని, 14 రకాల. సార్ చెప్పింది ఎక్సలెంట్ పాయింట్. చేసే ఒకటే పని, మనం ఇండస్ట్రీ ఒక పనే, ఇన్నున్నాయి ఇన్కమ్స్. ఇంత బాగా డ్యూటీ చేశావు, నువ్వు దొంగను దొరకబట్టావు, థెఫ్ట్ జరగకుండా చూసావు అని ఏ రికగ్నేషన్ ఉండదు సార్. నీ డ్యూటీ నువ్వు చేసావు అంతే అంటారు.
ఆ పూటకి. సరే వివో మనకి చాలా ఆర్టీపీ సెషన్లలో కూడా చెప్తారు, ఏ ఎంప్లాయ్ కన్నా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇస్తారు కానీ నెక్స్ట్ ఇయర్ వస్తుందా రాదా అనేది తెలియదు. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ 3 years లో సార్ ఏ కంపెనీ చూసాను, నేను 2-3 కంపెనీలు చూసాను. ఇక్కడ స్టార్లు 250లు 500లు 1000లు ఉన్నారు. ఇది ఎందుకు కరెక్ట్ అని నేను చెప్తున్నా అంటే లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఇచ్చే కంపెనీ ఒక్కటి లేదు సార్. మీరు గూగుల్లో కొట్టి చూసుకున్న గులాటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేరళ వాళ్ళు డిజైన్ చేసిన మన ఫార్ములాని. ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీకి ఎన్నైతే ప్రపంచంలో అన్ని కంట్రీలలో డైరెక్ట్ మార్కెటింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లున్నాయి అనే దాన్ని చూసి ఈ బైనరీ లైనే ఉండాలి, ఆ బైనరీ కింద డైమండ్ అయ్యే వరకు కూడా 2 లెగ్గులు, డైమండ్ అయిన తర్వాత నువ్వు బ్లాక్ డైమండ్ అయిన తర్వాత నీకు 3వ వింగ్ ఓపెన్ అవుతుంది. అంటే వచ్చిన ప్రతి పర్సన్ డెవలప్ కావాలని ఆ గులాటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కేరళ వాళ్ళు ఎంత డిజైన్ చేశారంటే ఈ ఫార్ములా. అందుకే కదా సార్ మన సిఇఓ సార్ అంటున్నాడు ఇలాంటి కంపెన్సేషన్ ప్లాన్, ఇలాంటి ప్రోడక్ట్స్ ఎక్కడున్నా తీసుకురండి 10 lakhs ఇచ్చేస్తాను ఓపెన్. ఎందుకు చెప్తున్నాడు ఛాలెంజ్? దీన్ని చిన్నగా చూడొద్దు సార్. నిజం ప్రతి ఒక్కరికి రాను రాను వెళ్తూ ఇంకా ర్యాంక్స్ అడ్వాన్స్మెంట్ అవుతూ ఉంటే కొంచెం కంపెనీకి దగ్గర అవుతూ ఉంటే మనకి నాలెడ్జ్ వస్తుంది. మనం ఉన్న ర్యాంకులనే ఉన్న డబ్బులు సంపాదించకపోయినా ర్యాంక్ అడ్వాన్స్మెంట్ కాకుండా మార్కెట్ లోకి వెళ్ళకుండా దీన్ని ఫేస్ చేయలేము, తెలుసుకోవాలన్న తపన కూడా ఉండదు సార్. రియల్ గా ఇది సార్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అంటారు, ఇది నిజంగా లైఫ్ స్టైలే సార్. డబ్బులు ఉన్నప్పుడు ఎట్లా ఖర్చు పెట్టాలి, లేనప్పుడు ఎట్లా ఉండాలి అంటే మన యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళకి వచ్చినాక నాకు చాలా బాగా అర్థమైంది సార్. వచ్చేది శాలరీ 35,000, మెయింటైన్ చేసేది 1,00,000 రూపాయలు మెయింటైన్ చేస్తున్నాను. వెనకకు ముందు ప్రాబ్లమ్స్ వచ్చినా రొటేట్ చేసే కేపబిలిటీ పెరిగింది సార్. 1 lakh బిల్లు కట్టేది ఉంటుంది ఇంచుమించుగా 70,000 80,000 ఎవ్రీ మంత్ రిటైల్ క్రెడిట్ కార్డు బిల్లు కట్టేంత కేపబిలిటీ పెరిగింది. కానీ వచ్చే శాలరీ 35,000. అంటే ఈ స్కిల్స్ రావాలంటే ఇండస్ట్రీగా యూజ్ అయింది సార్, 100% యూజ్ అయింది. ఇది ప్రతి ఒక్క పర్సన్ కూడా అప్లికేబుల్ అవుతుంది, ఎందుకంటే అంత పొటెన్షియాలిటీ ఉంది వాస్తవానికి. ఇంకా చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు సార్. మీరు అన్నట్టు పాపం బయ్యప్ శ్రీనివాస్ రెడ్డి సార్ది గాలి జనార్దన్ రెడ్డి దగ్గర ఓబలాపురం మైనింగ్ అని ఉంది సార్, కర్ణాటక దగ్గర. సార్ లైఫ్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ఉంటది. అన్ని ఆస్తులన్నీ పోయినాయి, వాళ్ళ నాన్న దగ్గర పేరు పోయింది, విలేజ్ లో పట్టించుకునేటోడే లేడు. కానీ సందీప్ రెడ్డి సార్ ద్వారా ఒక అవకాశం వచ్చింది, ఒక అవకాశమే మార్చేసింది జీవితాన్ని. ఇలా 70 లక్షల బెంజ్ కార్ లో తిరుగుతున్నాడు సార్. అంటే అది రాసి పెట్టుంది, కష్టపడితే ఏ రోజుకైనా మనకి ఖచ్చితంగా వస్తుంది. వెనక ముందా కొంచెం టైం లేట్ కావచ్చు కానీ 100% వస్తుందని గట్టిగా నమ్ముతున్నాం సార్. మన నమ్మకమే జీవితం కాబట్టి యద్భవం తద్భవం అంటే రోజు ఏదైతే మనం అనుకుంటామో అదే ఏదో రోజు సక్సెస్ అవుతుంది అనేది హరిసార్ సెషన్ లో విన్నాము, అదే ఫాలో అవుతున్నాం. ఇవాళ కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుంది కానీ స్టేబుల్ ఉండగలిగితే, కన్సిస్టెంట్ గా వర్క్ చేయగలిగితే మన ఎంతటి విజయమైనా మన దగ్గరికి ఇండస్ట్రీ ద్వారా వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ విశ్లేషణ. సార్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే సందీప్ రెడ్డి గారు బయ్యప్ శ్రీనివాసరెడ్డి గారికి చుట్టం కాదు, ఫ్రెండ్ కూడా కాదు, క్లాస్మేట్ కాదు. మరి ఏడ కనెక్ట్ అయింది సార్ చూడండి. అంటే నీ సెర్చ్ ఎట్లుండాలంటే పీపుల్ ని మనం ఐడెంటిఫై చేయడం ఎట్లుండాలంటే వీళ్ళిద్దరు కలిసి ఒక సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొనడానికి షాప్ కు పోయినట. ఆయన ఒకసారి పోయిండు, ఈయన ఒకసారి పోయిండు. షాప్ లో కలిసినప్పుడు ల్యాప్టాప్ చూస్తున్నప్పుడు హలో ఏందండి ఈ ల్యాప్టాప్ మంచిదా, ఈ ల్యాప్టాప్స్ మంచిదా అని మనం పక్క వాళ్ళని అడుగుతుంటాం కదా కొనడానికి వచ్చిన వాళ్ళ. అట్లా ల్యాప్టాప్ కొంటప్పుడు ఇట్లా సో నాది ఈ ఊరు, ఇట్లా నా కర్నూలు అని నేను చెప్పటం, నాది నల్గొండ అని చెప్పటం, ఈ ల్యాప్టాప్ బాగుంటుందని మాట్లాడుకోవటం. ఏదైనా ఈ ల్యాప్టాప్ లో మీకు అవగాహన ఉందంటే ఉందనగానే మీ నెంబర్ ఏంటి సార్ అని తీసుకుంటాట. అంతే, దట్స్ ఆల్. ఎట్లా కనెక్ట్ అయిందో చూడండి పర్సన్. అంటే మనం బస్సులో ప్రయాణం చేసినా షాపుకు పోయినా మన సెర్చ్ ఎట్లుండాలంటే సెర్చ్ ఇంజన్ మన ఆలోచన ఒక డైమండ్ ను వెతుకుతున్న మనస్తత్వంతో ఉండాలి. ఆ పర్సన్ తో స్నేహితము, ఆ పర్సన్ తో నంబర్ తీసుకొని ఈయన ఎవరు చెప్పడానికి లేనప్పుడు నాకు అప్పుడు ఒక నెంబర్ తీసుకుని హైదరాబాద్ ఉండే హైదరాబాద్ బొమ్మంటూరు మిర్యాల కూడా బిజినెస్ అయితే లేదు, హైదరాబాద్ పోయి ఈ వ్యక్తిని పట్టుకుంటే నేను నాకు ఎవరు తెలియదు హైదరాబాద్ లా, ఈయన దగ్గరికే పోతా. ఇట్లా అని ఫోన్ కొట్టి చూడగానే ఆ ఫోన్ ఎత్తి ఓకే సార్ అట్లా సార్ రమ్మంటే అట్లా వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చిండట. అంటే ఎలా కనెక్ట్ అయిండో వ్యక్తి. నీకు నేచర్ ఇస్తుందండి, నువ్వు వెతుకుతుండు.
నీ కష్టాన్ని, నీ ఇష్టాన్ని, నీ ప్యాషన్ చూసి నీకు రోడ్డు మీద దొరుకుతాడా, టీ స్టాల్లో దొరుకుతాడా, ల్యాప్టాప్ స్టాల్లో దొరికిందా, హెయిర్ కటింగ్ సెలూన్లో దొరికిందా, బస్సులో దొరికిందా, మనం ఏమనుకోదు. కానీ ఎక్కడి నుంచి అయినా ఇస్తాడు. సో ఇంకొకటి, రామకృష్ణ గౌర్నేని కూడా ఫేస్బుక్ లో దొరికిండు ఒక ఆయన, నూర్ మహమ్మద్, డైమండ్ ఆయన. అంత చూడండి, ఫేస్బుక్ లో దొరికిండు. నీకు నేచరు ఎన్నో రకాల ఆలోచనలు చేసి పెట్టింది. ఎక్కడి నుంచైనా నీకు ఒక పర్సన్ ఇస్తాడు. ఆ పవర్ఫుల్ ఎమోషన్, ఎనర్జీతో ఉండండి. ఎనర్జీ లేకపోతే నువ్వు రిసీవ్ చేసుకునే శక్తి నీకు ఉండదు. ఆ ప్యాషన్, ఆ ఇష్టం అన్ని అట్లుంటేనే తప్ప మనం ఏదైనా సాధించలేం ఫ్రెండ్స్. అంటే ఆయన ఎక్కడ కనెక్ట్ అయింది సార్ అని చెప్పడానికి నేను చెప్పిన, అంటే నువ్వు కూడా ఎలా ఆలోచించాలో తెలుస్తుందని నా పాయింట్, నా ఉద్దేశం. మంచి పాయింట్ నువ్వు వెలికి తీశారు సార్, థ్యాంక్ యూ. చిన్న ఎగ్జాంపుల్ సార్, చెప్పండి. యాక్చువల్ గా ఇక్కడ భీమయ్య సార్ను పార్వతమ్మ మేడం గారు ఒక 1 వీక్ నుంచి ఫాలో అప్ చేస్తున్నాం. వాళ్ళ రిలేటివ్ కిషోర్ సార్ వాళ్ళ ఇంటి పక్కన అపార్ట్మెంట్ లో ఉంటారు. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి 5,000కు 4,000కు డౌన్ అయినాయి సార్. వాళ్ళ మేడం కి, వెంకటేశ్వర సార్లను ఉన్నారు వాళ్ళ మేడం కి. వాళ్ళ అబ్బాయి యుఎస్ లో ఉంటాడు. వాళ్ళు ఇంకో శంకర్ సార్ అని ఉంటారు, తను వాళ్ళ కూతురు కూడా ఎంబీబీఎస్ డాక్టర్, పీడియాట్రిక్ 3rd ఇయర్. అయితే వీళ్ళు ఏమైందంటే క్యాజువల్ గా పల్స్ ఇంట్రడ్యూస్ చేసాము, మాట్లాడాము, ఇచ్చాము, పంపించినాక వాళ్ళు ఒక 30 days నుంచి హాస్పిటల్లో ఉండి 20 lakhs ఖర్చు పెట్టిల్లంట సార్. 20 lakhs ఖర్చు పెట్టిల్లంట. 5,000, 6,000, 7,000, 9,000, 15,000, మళ్ళీ 6,000 ఇట్లా డౌన్, అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ప్లేట్లెట్స్ అన్ని. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఆయన ఒక్కొక్క ఇంజెక్షన్ 45,000 అంట సార్. అట్లా 4 రోజులకు 4 వేయాలంట, వారం మళ్ళీ ఫ్రీ గురించి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. వాళ్ళ 2 months నుంచి ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. వాళ్ళకి 20 లక్షలు పెట్టిరు, 20 లక్షలు ఖర్చు పెట్టిరంట సార్. అది నాంపల్లి కేర్ హాస్పిటల్లో. పెరగలేదు, స్టెరాయిడ్స్ అన్ని ఇవ్వడం వల్ల 400కి ఎగిరిపోయింది షుగర్, కంప్లీట్ గా పెరిగింది షుగర్. అయితే ఇక మా ప్రోడక్ట్ వాడండి సార్ తగ్గుతుంది మీకు. 9,000 నుంచి కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు, 15,000 నుంచి కూడా రికవర్ అయిన వాళ్ళు ఉంటే ఆయన తీసి పారేసాడు మొత్తమే. ఇట్లాంటి మేము చాలా చూసినాం. మా అబ్బాయి వాడొద్దు అన్నాడు, అమెరికా నుంచి ఉన్నాడు, సెర్చ్ చేశాడంట, ఓకే సార్ అన్నాము. ఇక తర్వాత వాళ్ళకే ఇన్ని వాడాం కదా, మీరు ఇచ్చే ప్రోడక్ట్ 3,000 అంటున్నారు, పాయింట్ నాటు కూడా కదా నేను ఖర్చు పెట్టింది, ఒకటి అయితే ఇవ్వండి అనేసరికి సరే పంపించాం సార్. అటు ఇటు భీమయ్య సార్ వాళ్ళు, పార్వతమ్మ మేడం వాళ్ళు పోయి ఇచ్చొచ్చారు. ఇచ్చినాక 15 days సార్ వాటికి ఇచ్చి ప్రోడక్ట్ 400 ఉన్న షుగర్ ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల బాడీలో మొత్తం షుగర్ లెవెల్స్ పెరిగిపోతే ఈ ఒక్క కేవలం 1 బాటిల్ పల్స్ వాడే వరకు 80కి వచ్చింది సార్ షుగర్. 400 నుంచి 80కి వచ్చింది షుగర్. అయినా కూడా అప్పుడు ఏమంటున్నాడు అంటే, వాళ్ళ అల్లుడు ఆంకాలజిస్ట్ డిపార్ట్మెంట్ లో క్యాన్సర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్ అంట, మీది అంత ప్రూవ్ ఏం కాదు, మెడిసిన్ వాడుతున్నాం కాబట్టి తగ్గినవని నిన్న అన్నాడు. వాళ్ళకి అప్పుడు వేసుకున్నాను, దొరికింది నాకు ఛాన్స్. మాకు అథెంటిక్ ఉంది, పబ్లికేషన్ ఉంది, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, 300 మంది సైంటిస్టులు ఉన్నారు, 500 మంది డాక్టర్లు ఉందో, మాకు ఒక రీసెర్చ్ ఉన్నది సార్. మీరు ఏమనుకుంటున్నారు ప్రోడక్ట్ గురించి? మీ దగ్గరకు వచ్చింది నార్మల్ ప్రోడక్ట్ కాదు, మీరు కాకపోతే ఇంకొకరు. కానీ తర్వాత ఈ మాటలు అన్నాక ఆయన అంటున్నాడు, మేబీ కావచ్చు సార్, మీ ప్రోడక్ట్ వల్ల కూడా తగ్గొచ్చు షుగర్ అని అంటూ. మరి ఎన్ని రోజులు మెడిసిన్ వాడాలి కదా సార్, ఎందుకు తగ్గలేదని నేను అన్నాను, ఎందుకు పెరగలేదని నేను అన్నాను. అనేసరికి కన్వర్సేషన్ బాగానే జరిగింది సార్. అంటే పీపుల్ డబ్బులు ఉన్నాయి మాకు చెప్పేటోళ్ళు చులకన, మనం వీళ్ళు చెప్తే నమ్మాలని అటిట్యూడ్ అక్కడ కనిపించినా కూడా ప్రోడక్ట్ ఈజ్ హీరో, ప్రోడక్ట్ ఈజ్ సూపర్ బ్రాండ్. ఇక మనం చేసేది ఏం లేదు, కనెక్ట్ చేసి వదిలిపెట్టినాం. వాళ్ళ మేడం అంటుందంట, ఇంకొకటి తెప్పియండి, ఏం కాదు మంచిగానే ఉంది, తాగుతా, అటో ఇటో తాగుతాడు. అంటే ఇంకా ఒప్పుకోవట్లేదు. అట్లున్నారు సార్ జనాలు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళకి మనకు తాకుతా ఉంటారు జర్నీలో. కొంచెం ఓపికగా డీల్ చేసుకుంటే వాళ్ళు మన దగ్గరికి రావాల్సిందే. సొల్యూషన్ అయితే లేదు సార్ బయట. ప్రూవెన్ ప్రోడక్ట్ కాబట్టి ఇది కూడా అర్థం కావాలని ఒక చిన్న విషయం నిన్న జరిగింది కాబట్టి మళ్ళీ మర్చిపోతున్నాం అని చెప్పారు సార్. మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. చూడండి, వాళ్ళు కోటీశ్వరులే కావచ్చు, కానీ ఆరోగ్యం అనేటటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎన్ని లక్షలు పెడతానికైనా ముందుకొచ్చారు చూడండి. సో కానీ మన ప్రోడక్ట్ వారికి చేరిన విధానంలో అక్కడి నుంచి మొదలవుతుంది ప్రోడక్ట్ పవర్ ఏందో, ప్రోడక్ట్ ఇంపార్టెన్స్
ఇంపార్టెన్స్ ఏందో, ప్రొడక్ట్ నీడ్ ఏందో, వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ ప్రొడక్టే మళ్ళీ ఇంకో ప్రొడక్ట్ ను రిటైల్ చేపిస్తుంది. ప్రొడక్టే నీకు ఆపర్చునిటీ వెతికిచ్చేటట్టు ఒక వ్యక్తిని పరిచయం చేస్తుంది. ప్రొడక్ట్ అనేటటువంటి సూపర్ బ్రాండ్, ఆ బ్రాండ్ కున్నటువంటి వాల్యూను యాడ్ చేయడానికి మనం కొంచెం కష్టపడాలి. దాని వాల్యూను ఎడిషన్ చేయాలి. అంటే నువ్వు ఈ సార్ చెప్పిన విశ్లేషణ కనుక మనం చెప్పాలి అంటే ఆ సబ్జెక్ట్ నీకు ఉంటే మాత్రం చెప్తావు, లేకపోతే భయపడి దెబ్బకి వస్తావు. వామ్మో నాకెందుకు ఇల్లు లేనిపోతావు. చాలా మంది నిన్న మహేష్ అనే అబ్బాయి ఎంబీఏ వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రశ్న అడిగిండు నన్ను. ఏమని అడిగిండంటే, సార్ చాలా మంది 3100 అంటున్నారు కదా, 100 రూపాయలు కొరియర్ సర్వీస్ అంటున్నావు, 3000 రూపాయలు అంటున్నావు, ఇది కాస్ట్ ఎక్కువ కదా, నేను రోజు ఫ్రూట్స్ తింటా, ఇన్ని కావు కదా అని అంటారు సార్. అడిగిరు కూడా నన్ను, దీన్ని ఎట్లా మనం డిఫెన్స్ చేస్తాం సార్ అడిగి. నువ్వు రోజు ఎన్ని ఫ్రూట్స్ తింటావా అంటే 4 రకాల ఫ్రూట్స్ 5 రకాల ఫ్రూట్స్ చెప్పాడు. ఎంత అవుతుంది అన్నిటికి కలిపి? ఆ రోజు 150 రూపాయల ఫ్రూట్స్ 200 రూపాయల ఫ్రూట్స్ తింటా సార్ అన్న. రోజు 200 రూపాయల ఫ్రూట్స్ తింటే నా ప్రోడక్ట్ ఐపల్స్ 20 రోజులు వస్తుందా? రోజు 200 ఇంటూ 20 రోజులు ఎంతండి? 4000 రూపాయలు. నువ్వు నమ్మకం లేని ఫ్రూట్స్, ఎప్పుడో కోసిన ఫ్రూట్స్, ఎప్పుడో తెంపిన ఫ్రూట్స్, దాంట్లో పోషక విలువలు సగాన్ని పడిపోయిన ఫ్రూట్స్, కార్బైడ్ వేసిన ఫ్రూట్స్, ప్రిజర్వేటివ్స్ పెట్టిన ఫ్రూట్స్, హైజినిక్ లేని ఫ్రూట్స్, నమ్మకం లేని ఫ్రూట్స్, నువ్వు 4 తింటేనే 4000 అయినాయి. 20 రోజులకు 15 రకాల సూపర్ ఫ్రూట్స్ ఐపల్స్ లో ఫార్ములా ప్రకారం ఏది ఎంత కలపాలనో తగు మోతాదులో దాన్ని సమ్మిళితం చేసి దాన్ని సినర్జిటిక్ చేసి ఆరోగ్యకరమైన ఔషధంగా మార్చి ఇవ్వటం వల్ల మన 60 ml ఐపల్స్ 3000 కదా. నువ్వు రోజు 200 రూపాయల పంచమాల ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్ లెక్కేస్తేనే 4000 అయిందే. నువ్వు బ్లూబెర్రీ ఎంత, బ్లాక్ బెర్రీ ఎంత, మల్బెర్రీ ఎంత నువ్వు ఒకసారి అంటే అప్పుడు రియలైజ్ అయింది ఆ అబ్బాయి. అంటే నువ్వు విశ్లేషణ చేసే విధానంలో తేడా ఉంటది. ఈ సబ్జెక్టు లేకుంటే ప్రశ్నలు అడిగితే మనం ఆన్సర్ చెప్పలేము. ఇది ఏం కాదా మరి ఏమన్నా అవుతుందని అడుగుతారు కదా సార్ అంటే, ఎస్, క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి, పబ్లికేషన్స్ ఉన్నాయి. ఏమనుంది ప్రోడక్ట్ చూడాలంటే చదివించిన, కాంపోజిషన్ అంతా చదివిండు. ఓహో దీంట్లో ఓన్లీ అసాయ్ బెర్రీ ఇవన్నీ ఉన్నాయి సార్, మరి దీంట్లో ఇంకేమున్నది, ఈ యాంటీ యాక్సిడెంట్స్ అంటున్నారు సార్, ఇవన్నీ ఉన్నాయి సార్. సో మరి ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా నంబర్ ఉంది, పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇంకో సెంటెన్స్ చదివించిన, 60 సైంటిఫిక్ రీసెర్చ్ జరిగినాయి సార్ అసాయ్ బెర్రీ మీద. ఇంకోటి చదవన్నా, నాసా వాళ్ళని చదివిండు. అక్కడ నాసా ఎవరు, సైంటిస్టులు ఎందుకు దీని మీద రీసెర్చ్ చేసిర్రు, ఆ 60 పబ్లికేషన్స్ ఏమున్నాయి, నారాయణ హృదయాలయ నీకు తెలుసా, ఆ హాస్పిటల్ ఇంపార్టెన్స్ ఏంది, అక్కడ క్లినికల్ ట్రయల్స్ జరిగిన దానికి ఎంత రాజముద్ర ఉంటది, ఎంత బిలీఫ్ ఉంటది, అవి ఏం హాస్పిటల్లో నువ్వు తెలుసుకో అని అంత తెలికలోడు పిల్లవాడు ఎంబీఏ చదివిండు. ఆ ప్రశ్నలు అడిగిండు అంటేనే ఆ డెప్త్ తెలుసుకుంటుండు. కాబట్టి మనం సబ్జెక్టు ఇన్ డెప్త్, అదే విఓపిలో కూర్చున్నాడు, విఓపి మొత్తం విన్నాక అమ్మ చాలా నాకు ప్రశ్నలకు ఆన్సర్లు వచ్చినాయి సార్, నా డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి అనేది ఆ అబ్బాయి. మీరు ఒక వ్యక్తిని కన్విన్స్ చేయటం కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కన్విన్స్ చేయడం, మా అయ్యగాని రారా రామావా, ఏ ఊరికే ఎందుకు మావా, ఏ తిను మావా, ఏ కొను మావా, ఇది కన్విన్సింగ్, బాధిలాడటం. ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రభావితం చేయగలగాలి, ఆలోచింపజేయగలగాలి. సబ్జెక్ట్ కమాండే, నో యువర్ ప్రోడక్ట్. కేవైపీ రోజు వింటున్నాం కాదు, వినేటప్పుడు ఒక్కొక్క యాంగిల్లో 360 degrees లో దాన్ని మనం మేధోపాదం చేసుకోవాలి. పెద్దన సార్ అంటాడు, ఏ పాయింట్ పట్టుకోవాలో ఆ పాయింట్ పట్టుకోవాలి సార్. ఇంత 36 పట్టుకుంటారు. ఇది అమెజాన్ ఉంది, ఇది దక్షిణ అమెరికాలో, ఇది అందరు చెప్పేది నువ్వు చెప్పేది. నేను ఏమంటున్నా, నాసా ఎవరు అసలు, నాసాకు ఈ అమెజాన్ లో ఉన్న ట్రైబల్స్ కి ఏం లింకు, అసలు వాళ్ళ మీద వీడెందుకు పరిశోధన చేసే, ఈ ట్రైబల్ అమెజాన్ లో బతికేటోడు ఈ అసాయ్ బెర్రీ తింటుండు, అసలు ఆ బ్లడ్ శాంపిల్స్ ఏంది, ఆ అసాయ్ బెర్రీ తిన్నోళ్ళలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎట్లున్నాయి,
ఆడు 120 years ఎట్లా బతున్నాడు? రోగాలు నొప్పులు లేకుండాడు. మన వాళ్ళకు 30 సంవత్సరాలకే రోగాలు ఎందుకు వస్తున్నాయి? వాడి తినే ఫుడ్ ఏంది, వీడి తినే ఫుడ్ ఏంది, వాన్ లైఫ్ స్టైల్ ఏంది, వాని వాతావరణ పరిస్థితి, ఇవన్నీ సైంటిఫిక్ పబ్లికేషన్స్ అండి. రీసెర్చ్ జరిగి చెప్తున్న ఉత్త ముచ్చట తోది పురాణం కాదు మనది. ఇది నువ్వు తెలుసుకోవాలంటే నేను ఏమంటున్నా, నో యువర్ ప్రోడక్ట్, నో యువర్ కంపెనీ, నో యువర్ కాంపెన్సేషన్ ప్లాన్. నేను అంటగా పిపి సిపి ఐపి అంట. నువ్వు ఎంత నాలెడ్జ్ ఉంది అందులో నీకు? నువ్వు చెప్పితే ప్రోడక్ట్ గురించి వినాలంటే అబ్బా ఏం చెప్పిండు సార్ అనాలే. నువ్వు కంపెనీ గురించి చెప్తే ఇదిరా కంపెనీ అనాలే. నువ్వు ఇన్కమ్ ప్లాన్ చెప్తే ఈడ తప్ప ఆడలేదు అనాడే. అట్లా చెప్పేటట్టుగా నువ్వు తయారుగా, నీకు ఊరికొచ్చి టీం వస్తుంది, నీ గ్రోత్ ఉంటది, నీ సబ్జెక్ట్ ఉంటది, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు, కన్విన్స్ కాదు. అది ప్రభావితం చేసే విధంగా నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు అందుకే నేను ఒక్కోసారి ప్రెజెంటేషన్ లో మీరు రంజిత్ సార్ విశ్లేషణ వింటుంటా. నేను ఎంత మంచి పాయింట్స్ వస్తుంటాయి, పెద్దన గారి విశ్లేషణలు అన్ని మంచి పాయింట్స్ ఉంటాయి. సీనియర్స్ గా వాళ్ళు సబ్జెక్టు పరంగా, నాలెడ్జ్ పరంగా ఎంత వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్డ్ గా మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇందులో అద్భుతమైన, చెప్పినందుకు కాదు నీకు ఎంతో మందికి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇచ్చినట్టు మనం సిస్టమ్ తయారవుతుంది, ఆర్గనైజేషన్ తయారవుతుంది, అద్భుతంగా డెవలప్ అవుతాం. ఆల్ ది బెస్ట్, సూపర్. సో ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడేది ఉంటే 1-2 minutes మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం. 8 అవుతుంది. ఒక్క నిమిషం సార్, ఒకటే నిమిషం. చెప్పు చెప్పు. అయితే సార్ మనం మొన్న సునీత మేడం వాళ్ళ ఇంటి దగ్గర బిజినెస్ ప్లాన్ గురించి చెప్పాం సార్. అయితే అప్పుడు ఏమైంది అని అంటే సతీష్, ఓంకార్ వీళ్ళందరూ వచ్చారు విన్నట్టు. కాకపోతే ఏంటి అని అంటే సరే తర్వాత లాగిన్ అవుతామని అన్నారు. కాకపోతే మొన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ప్రాబ్లం వచ్చింది. ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా ప్రయోజనం లేదు. కానీ మన పల్స్ గురించి నైట్ 10 o'clock కి ఫోన్ చేశారు. అప్పుడు చైతన్య సార్ నేను పల్స్ ఇచ్చాం. సునీత మేడం వాళ్ళ ఇంట్లో పల్స్ ఉంటే, కానీ ఆ పల్స్ ఆగి 15 days లో తను రికవర్ అయ్యారంట. అసలు మంచి రిజల్ట్ వచ్చింది సార్. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మనందరం కలిసి ఒక టీం లాగా ఫామ్ అయ్యి మనం ఒక మంచి టీం చేసుకొని ఇందులో డెవలప్ అయ్యామని అంటున్నారు. అసలు వండర్ఫుల్ రిజల్ట్ వచ్చిందండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఒక్క పేషెంట్ కు మంచి రిజల్ట్ రాగానే వాళ్ళకు 3 members 4 members కలిసి మనందరం కరీంనగర్ లో ఒక టీం మంచి బిల్డ్ చేసుకుందామని వాళ్ళే అన్నారు. అసలు నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఇండస్ట్రీవా, థ్యాంక్ యూ సార్. మాకు ఇంత రోజు ఇలా మాకు మోటివేషనల్ వీడియోస్ కానీ, ప్రొడక్ట్ గురించి కానీ, కంపెనీ గురించి కానీ మాకు రోజు విశ్లేషించుకుంటూ మమ్మల్ని నాలెడ్జ్ఫుల్ గా తయారు చేస్తున్నారు. ఇంకెవరైనా ఉంటే ఒక 2 points అనేది షేర్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు రంజిత్ సార్ ఆల్రెడీ డబ్బు గురించి చెప్పారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ వీడియో. మార్నింగ్ ప్లే చేసిన వీడియోలో అసలు మనీ గురించి, అంటే మనీ ఉంటే మనకి ఎలా రెస్పెక్ట్ చేస్తారు పీపుల్ అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ మూవీలో కూడా ఉంటది కదా సార్, డబ్బులు లేకపోతే సుద్దుగాడు అంటారు, డబ్బులు ఉంటే సుబ్బారావు గారు అంటారు. ఓకేనా? సో అలానే రంజిత్ సార్ చెప్పినటువంటి పాయింట్స్ కూడా చాలా పాయింట్స్ ఈ రోజు సార్ చెప్పారు. నాకు బాగా ఇష్టం సార్ షేరింగ్. చాలా మంచి మంచి పాయింట్స్ కనెక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పిన దానికి ఇంకొక 2 అడిషనల్ పాయింట్స్ ఏంటంటే, సార్ ఇంతకు ముందు మన దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ బోనస్లు ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రిప్స్ ఉన్నాయి అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 16 ర్యాంకులు 16 ట్రిప్స్. దాంతో పాటు అడిషనల్ గా బ్లాక్ డైమండ్ అయినప్పుడు మనకి 3rd లెగ్ ఓపెన్ అవుతుంది. 3rd లెగ్ ఓపెన్ అయితే ఇప్పుడు ఏబిఏ ఉంది మనకి. ఏబి తర్వాత మనం సిఎన్ఏ లెగ్ ఓపెన్ అవుతుంది. సిఎన్ఏ లెగ్ ఓపెన్ అయ్యాక ఏబి లెగ్ కి నీకు మ్యాచింగ్ ఎంత వస్తుంది? వీక్లీ 2.5. ఆ లెగ్ కి సిఎన్ఏ లెగ్ కి ఇక్కడ ఏబి మ్యాచింగ్ అయ్యి వస్తుంది, కానీ సిఎన్ఏ లెగ్ కి మ్యాచింగ్ అవసరం లేదు, వితౌట్ మ్యాచింగ్ వస్తుంది 2.5. ఇంకొక నాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే, సందీప్ రెడ్డి సార్ స్టార్ 1000 అబౌవ్ మీట్ లో చెప్పిన విషయం ఏంటంటే, క్రౌన్ బ్లాక్ డైమండ్ అయిన తర్వాత మన ఐడి రిటర్న్ ఇస్తే 1 crore ఇస్తుంది.
ఆ 1 crore మనం బ్యాంక్ లో పెట్టుకుంటే నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐడిని వాళ్ళ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం చేయడం అసలు మనకి ఎనర్జీ లేదు, ఓపిక లేదు, టైం లేదు టీమ్ సర్వీస్ చేయదు. క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి ఛాన్స్ కంపెనీ ఇచ్చింది కాబట్టి ఐడి మన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం నాకేం తెలిసిందంటే, నాకు ఇప్పుడు దాకా తెలిసింది ఏంటంటే 3 legs తెలుసు. డైమండ్ అయిన తర్వాత 3rd leg ఓపెన్ అవుతుందని తెలుసు. కానీ క్రౌన్ బ్లాక్ డైమండ్ అయిన తర్వాత సి తర్వాత డి ఈ ఎఫ్ మొత్తం 4 legs అంట. ఆ 4 legs కూడా ఇక్కడ మనకి మ్యాచింగ్ వచ్చేసి వీక్లీ 2.5, అక్కడ వచ్చేసి మనకి వీక్లీ 5 lakhs అంట. చూడండి ఎంత ఇన్కమ్ అరేంజ్ చేసుకున్నట్టు స్కోప్ ఉందో దీంట్లో. దీని చాలా మంది ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా జర్నీ చేస్తూ ఉన్న కొద్దిగా, ర్యాంక్స్ అప్గ్రేడ్ అవుతున్న కొద్దిగా, మీటింగ్స్ అటెండ్ అవుతున్న కొద్దిగా ఏమవుతుందంటే కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు తెలుస్తాయండి. మేము R&D వాళ్ళకి ముందు చెప్పేది కంపెనీకి టవర్ అక్కడ ఉందని, R&D ఎట్టుంటదని, ఇంత స్టాండ్ అని చెప్పేది. ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అరే మనం తెలుసుకున్న దానికంటే ఇంకా స్టాండర్డ్ కంపెనీ అని అర్థమైంది మాకు. ఓకేనా? తర్వాత మీటింగ్స్ స్టార్ 1000 అబౌవ్ వాళ్ళకి నిన్న డైమండ్ తో మీటింగ్ అయిన తర్వాత వాళ్ళతో కూర్చొని సెర్చ్ చేసిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నాను. నిన్న నారాయణ సార్ నేను మీటింగ్ అయిపోయిన తర్వాత, కుర్తంగాల మీటింగ్ అయిపోయాక ఇద్దరం కూర్చొని ఇంకా టీంని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, టీంకి ఎలా సర్వీస్ ఇవ్వాలి, టీంని ఎలా గైడ్ చేయాలి. ఓకేనా? సో కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి దీని గురించి అంత అవగాహన ఉండదు సార్. ఓకేనా? సార్ నాకు నిన్న ఒక వండర్ఫుల్ విషయం చెప్పాడండి. సార్ కొంతమంది వాళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నారు సార్ అంటే, సార్ ఇప్పుడు నీ కడుపున ఒక కుంటూరో గుడ్డినో పుట్టాడు సార్, అందరు పుట్టాడు, కాళ్ళు లేవు అనుకోండి. ఇది కాళ్ళు లేవు కానీ పడేస్తావా? కడుపు పుట్టిండని సంకలేసుకొని సాగుతావా? అవునా కదా? నాకు అది చాలా ఆలోచన చేసింది సార్. అంటే వీళ్ళందరూ కూడా మనల్ని నమ్ముకొని మనతో జర్నీ చేస్తున్నారు. కొంతమంది కొన్ని తెలియకపోవచ్చు, వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు, తెలుసుకుంటారు ఫ్యూచర్ లో. మనం ఏం చేయాలంటే ఓపికగా వాళ్ళకి నేర్పుకుంటూ పోవాలి, ఇది చేయాలండి. ఓకేనా? నాకంటే నా గ్రేట్నెస్ కాదులే కానీ నాలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే సార్, హెల్పింగే చేస్తాను. నా టీం ఎట్ట గ్రో అవ్వాలి, వాళ్ళని ఎట్ట గ్రో చేయాలి, వాళ్ళని ఎట్ట డెవలప్ చేయాలన్నది ఇదే ఉంటుంది నాకు. ఓకేనా? సో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నా కానీ వీళ్ళకి ఏదో రకంగా సపోర్ట్ చేసి వీళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. సో ఆ క్రమంలోనే నేను రెగ్యులర్ గా ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకోకుండా నేను నిన్న టైం దొరికితే నిన్న 2 ప్రజెంటేషన్ చేశాను సార్. ఖాళీ ఉన్నప్పుడు ప్రజెంటేషన్ చేస్తున్నా, కాలేజీలో కూడా చేస్తున్నా. నన్ను నమ్ముకొని ఎవరైతే నాతో జర్నీ చేస్తున్నారో వాళ్ళకి 100% ఒక వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ని, ఒక వండర్ఫుల్ ఇన్కమ్ సోర్స్ వచ్చేలాగా కృషి చేసే బాధ్యత నాది. నాతో పాటు నా అప్లైనర్, నాకు తోడున్నాడు నారాయణ సార్. సార్ నాకు నేను చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు టీమ్ సపోర్ట్ ఎలా కావాలంటే అలా నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైతే ఎర్న్ చేసుకుంటున్నారో ఆ ఇన్కమ్ లోని 50% మీ టీం గ్రో అవటానికి నేను రెడీగా ఉన్నా సార్. మన ఆర్గనైజేషన్ లో లీడర్స్ ఉన్నారు కానీ నేనున్నా అని చేయబట్టుకొని పికప్ చేసే లీడర్స్ తక్కువ. సో మన అదృష్టం సార్ టీమ్ లో ఉంటాం. సో ఇప్పటికైనా రిలీజ్ అయ్యి చిన్న చిన్న పనులు చేసుకుంటూ అన్నా ఈ ఆర్గనైజేషన్ ని చిన్నగా చూడకండి. ఆడొచ్చే 10,000 కోసం, 15,000 కోసం, 20,000 కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వెట్టి సాకిరి. ఆదివారాలు కూడా పిలుస్తున్నారు. పండగ ఉండదు, పబ్బ ఉండదు, ఫంక్షన్ ఉంటే రిక్వెస్ట్ చేయాలా, బతిలాడాలా, జ్వరం తగిలింది సార్ అంటే నంబరు, రిపోర్ట్స్ పంపించాలా, హాస్పిటల్ అడ్మిట్ అయ్యా సార్ అంటే నంబర్, ఫోటో తీసి పెట్టాలా. ఈ వాళ్ళని డెవలప్ చేయడం కోసం మన సర్వస్వం మనం క్యాండిల్ లాగా జరిగిపోతున్నాం అండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో తప్పదు మనకి జాబ్ నీడు, ఎందుకంటే ఫ్యామిలీ రన్ అవ్వాలి కాబట్టి ఉన్న సిచ్యువేషన్ లో కంపల్సరీగా అది నీడు. ఇలా రంజిత్ సార్ అన్నట్టు 35,000 వస్తుంటే 1,00,000 రూపాయలు నేను దాన్ని రొటేట్ చేస్తున్నా సార్ అన్నట్టు. ఇండస్ట్రీలో ఒక భరోసా ఉంది సార్కి. 40 ప్రొడక్ట్లు జాబ్ చేసుకుంటూ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా జస్ట్ ఫోన్ కాల్ ద్వారా రిటైల్ చేసాడంటే అప్రిషియేట్ చేయాలి సార్. అంటే మరి మనకు కూడా ఛాన్స్ ఉంది కదా, సార్కి ఒక్కడికే కాదు కదా.
మరి సార్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. అంటే ఎక్కడ ల్యాక్ అవుతుంది, ఎక్కడ మనం దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది. ఇప్పుడు యాక్చువల్ నా క్లాస్ ఉంది సార్, పిల్లలు అక్కడ క్లాస్ లో ఉన్నారు, జైలు చూసుకోమని అక్కడ వదిలేసి, అక్కడ 100 మంది పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చొని షేరింగ్ ఇస్తున్నా. ఎందుకంటే నాకు వాళ్ళకంటే వాళ్ళెంత ఇంపార్టెంట్, ఇక్కడ జాబ్ తీసుకుంటున్నా అది వదిలేయాలని కాదు, దానికంటే నన్ను నమ్ముకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కూడా నాకు ఇంపార్టెంట్, వీళ్ళకి కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్. సో వండర్ఫుల్ సార్, రండి కలిసి చేసుకుందాము, గ్రో అవుదాము, ఒక మంచి ఆర్గనైజేషన్ బిల్డ్ చేద్దాండి, ఫ్యూచర్ జనరేషన్ కి ఒక మంచి భరోసా ఇద్దాండి. జాబ్స్ లేవండి బయట. ఇప్పుడు మొన్న సార్ చెప్పినట్టు నేను సార్ తో మాట్లాడినప్పుడు, సార్ ఇట్లా గ్రూప్ ఎగ్జామ్ అప్లై చేసే సార్, మరి ఎలా సార్ అని అంటే 7,700 పోస్టులకి 5,50,000 మంది అప్లై చేశారు. అంటే చూడండి, ఇప్పుడే అంతమంది అప్లై చేస్తే మరి ఫ్యూచర్ మన పిల్లలు జాబ్ కి వచ్చే టైంకి మరి ఎంత షార్టేజ్ అవుతుందో చూడండి. సో దీన్ని అన్ని ఆలోచించి ఈ సిస్టాన్ని చిన్న చూపు చూడుకోకుండా చిన్నగా మీకు కుదిరినప్పుడు వీలున్నప్పుడు అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ దీన్ని గ్రో చేద్దాండి. సో వండర్ఫుల్ ఆర్గనైజేషన్ లో ఉన్నాం, వండర్ఫుల్ అప్లైనర్స్ కూడా మీ అందరికి ఉన్నారు, మా అందరి సపోర్ట్ ఉంటది, మా అందరితో పాటు నారాయణ సార్ సపోర్ట్ ఉంటది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. వండర్ఫుల్ విశ్లేషణ. అదే ఈ కమిట్మెంట్ ఉంటే నేను ఎప్పటికైనా డ్రైవ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఆడ క్లాస్ ఉన్నా కూడా నేను షేరింగ్ ఇవ్వాలనే ఈ తపనే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఈ తపనే నీకు మార్గం చూపెడుతుంది. ప్రతి దాంట్లో రీజన్స్ కాకుండా ఆ రిజల్ట్ ఏందనేది చూడండి. మీరు అట్లా ప్యాషన్ గా ఉండండి. నేను కూడా నిన్న ఫంక్షన్ పోయినా, మా స్కూల్లో టీచర్ సార్ కొడుకుది ఫంక్షన్ పోయినా, ఎన్ని గంటల పెట్టినా అనుకుంటారు మీరు? లింకు 12:30కు వచ్చి లింక్ తయారు చేసి లింక్ పోస్ట్ చేసినాకనే పండుకున్నా. 12:30కు పండుకొని పొద్దున్నే 6ంటికి లేచి మీతో మళ్ళా సెషన్ లో మాట్లాడు. అంటే ఈ తపన, ఈ ప్యాషన్ ఉంది చూడండి, మనల్ని గ్యారంటీ సక్సెస్ వైపు తీసుకో. లీడర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇదే. లీడర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే ఇదే ఎగ్జాంపుల్. అరే నారాయణ సార్ చేయగలిగింది కాబట్టే చేస్తున్నాం. నేచర్ అందరికి 24 గంటలు ఇచ్చింది, అందరికి 1440 నిమిషాలు 1440 మినిట్స్ ఇచ్చింది. నేను ఇందాక ఏం చెప్పినా, మళ్ళా 2025 ఇయర్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్, ఇయర్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్. నేను ఎట్లా ఎక్స్పాన్షన్, నా టీము, నా ఇన్కము, నా ర్యాంకు ఎట్లా ఎక్స్పాన్షన్ లోకి వెళ్ళిపోవాలి. 2024 ఇయర్ ఆఫ్ ద ఎఫిషియన్సీ. ఎంత ఎఫిషియెంట్ గా తయారయ్యాము, ఎంత ఎక్స్పాన్షన్ లోకి వెళ్ళిపోతున్నాం. కంపెనీ ఆ లోగో, ఆ ట్యాగ్ లైన్, ఆ స్లోగన్ మొదలు పెట్టింది. కాబట్టి మళ్ళీ తొందరగా బంద్ చేయాలి, నీళ్ళు నిండు ఉన్నాయి పైన. నీకేం కాదని నేనున్నానని ప్రోడక్ట్ చూడు, ఆ పాట నీ జ్ఞాపకం వస్తుంది. నీ ఇన్కమ్ ప్లాన్, నీ డాష్ బోర్డ్ చెప్తుంది నీకేం కాదని నేనున్నానని, నిన్నటి రాతను మార్చేస్తుంది. కాబట్టి మనము ఏదన్నా డల్నెస్ లోకి వస్తే ప్రోగ్రామ్ నీకు ఎనర్జీ ఇస్తుంది. నువ్వు డల్నెస్ లో ఉంటే ప్రోగ్రామ్ ద్వారా ఎనర్జీ తీసుకో. నీ దగ్గర ఎనర్జీ ఉంది, ప్రోగ్రామ్ కి ఇవ్వు. రంజిత్ సార్ మాట్లాడలే, రామారావు సార్ చెప్పలే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పలే, వాళ్ళ ఫీలింగ్స్ చెప్పలే. నిజంగా మనందరికి ఎనర్జీ ఇచ్చినట్టే కదా వాళ్ళ వర్డ్స్. నీ దగ్గర ఎనర్జీ ఉంటే ప్రోగ్రామ్ కి ఇవ్వు, నీ దగ్గర ఎనర్జీ లేకుంటే ప్రోగ్రామ్ కి రా. అంటే 2 ప్రోగ్రామ్ కి రావటమే అర్థం. ఎనర్జీ తీసుకోవాలన్నా ప్రోగ్రామే, ఎనర్జీ ఇవ్వాలన్నా ప్రోగ్రామే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రోగ్రామ్స్ అనేటటువంటి పవర్ఫుల్ గా సిఓ సార్ 96 ప్రోగ్రామ్స్ ఫిజికల్ గా ఏర్పాటు చేశారట, జూమ్ లో కాదట. అంటే ఎంత పవర్ఫుల్ ఉంటాయో. ప్రతిసారి ఒక్కరా ఇద్దరా ప్రమోట్ చేస్తూ విఓపికి రావటం, నేర్చుకోవటం, తెలుసుకోవటం, మాట్లాడుకోవటం, అప్లైనర్ తో గైడెన్స్ తీసుకోవటం. ఏం లేదు, ఏదన్నా ఉంటే మనం డిస్కషన్ చేసుకుంటాం.
అంతే. ఏదైనా ఉంటే మీకు ఐడియాస్ వస్తుంటాయి, నాకు ఐడియాస్ వస్తుంటాయి, మీతో మాట్లాడితే నాకు కూడా ఐడియాస్ వస్తాయి, మనం ఇట్లా చేద్దాం అంటాం. సో మంచి ప్రోగ్రామ్, మంచి ఆర్గనైజేషన్. 2025 ఈజ్ ద అవర్ ఇయర్ అనుకుందాం, ముందు పోదాం. ఆల్ ది బెస్ట్. సో ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ పేషెన్స్ ఇన్ లిజనింగ్ అండ్ పవర్ఫుల్ షేరింగ్స్. సో థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఇది ఈ రోజు స్పాన్సర్ టు కాంక్వర్ అంటే నువ్వు ఒకరిని స్పాన్సర్ చేయడానికి ఈ రోజు మండే ఆ ఐడియా రావాలన్నమాట. మండే స్పాన్సర్ టు కాంకర్ అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లా ఏమన్నా ఉంటే అలా చేయటమా, మాట్లాడటమా, టీం తోటి ప్రజెంటేషన్స్ చేస్తూ ముందుకు పోదాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.